వచ్చిన మీ అందరికీ వందనాలు చేస్తున్నాం. యెహోషువ గ్రంథం యెహోషువ 1వ అధ్యాయం యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకుతున్నట్లు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోయాడు. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యం కలుగును. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు బ్రతుకు తినన్నట్టు ఏ మనుషులను నీ ఎదుట నిలువలేకపోయినను నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైనను. ఈ వాక్య భాగం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ మెసేజ్ యొక్క టైటిల్ పేరు ఏంటంటే దేవుడు మనకు తోడై ఉంటే ఆయన చేసిన ప్రతి వాగ్దానం మన సొంతమే. ఏంటంటే దేవుడు మనకు తోడై ఉంటే ఆయన మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానము మన సొంతం అవుతుంది అన్నమాట. సో అది ఎట్లా అవుతుంది అన్నది మనం ధ్యానం చేయాలి. ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఎన్ని రకాల పోరాటాలు ఎదుర్కొంటారో మీకు మొదటి నేను చెప్తాను. అది చాలా సింపుల్గా అర్థమైన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మనిషి భూమి మీద పుట్టాడు. ఒక మనిషి, ఒక స్త్రీ, ఒక పురుషుడు పుట్టిన తర్వాత వాడు 5 సంవత్సరాల వరకు ఎదుగుతాడు. అదో పోరాటం. 5 సంవత్సరాల వరకు వాడికి ఏం తెలియదు. వాడు పడుకోవడం తెలియదు, వాడు ఏడుస్తున్నట్టు తెలియదు, వాడికి ఆకలి అవుతుంటే ఏడుస్తాడు, దాన్ని చెప్పలేడు. వాడికి ఏదో దెబ్బ తగిలితే నొప్పి వస్తుందని చెప్పలేడు, కానీ ఏడుస్తాడు. వాడికి ఉన్న ప్రతి ఆహాభావాన్ని ఒక ఏడుపు రూపంలో చెప్తాడు. వాడికి ఏదైనా బాధ వస్తే, ఒకవేళ ఏదైనా ఆనందం వచ్చి సంతోషం వచ్చింది అనుకోండి, కేరింతలు పడతాడు, గొంతులేస్తాడు, నవ్వుతాడు, వాడు ఆనందాన్ని తెలియజేస్తాడు. మనం ఏది చెప్తే అది ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేస్తూ ఉంటాడు. అంటే 5 సంవత్సరాల వరకు వారి యొక్క పోరాటం వారి జీవితంలో వారికి తెలియదు. 5 సంవత్సరాలు అయినాక మనం స్కూల్లో వేస్తాము. స్కూల్లో వేసి 10th క్లాస్ వరకు వాడి పోరాటం ఒకటే. 10th క్లాస్ వరకు వాడికి జీవితం మీద స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వాడు చదువుతూ ఉంటాడు. 10th క్లాస్ వరకు వాడు నార్మల్గా జీవితంలో ఎదుగుతాడు. అంటే ఫ్రెండ్స్ సర్కిల్, జస్ట్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే బాగా అర్థమవుతుంది. కొంతమందికి సైన్స్ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి సోషల్ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. సో 10th క్లాస్ వరకు ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా చదువు మీద కొంతమంది ఎక్కువ పెడతారు, కొంతమంది గేమ్స్ మీద ఎక్కువ పెడతారు. అదంతా ఒక పోరాటం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు అదో పోరాటం. ఇంటర్ అంటే దాంట్లో ఉండే టర్నింగ్ అని అర్థం అనమాట. ఇంటర్ అనగానే టర్నింగ్ పాయింట్ అనమాట లైఫ్లో. అంటే ఆ ఇంటర్ 2 సంవత్సరాలు కూడా మిగిలిన జీవితాన్ని నిర్ధారిస్తారు అనమాట. 10th క్లాస్ వరకు కూడా వాడికి ఏమీ కూడా చదువు పట్ల పెద్ద అవగాహన ఉంటుంది. నార్మల్గా చదువుకుని వెళ్ళిపోతారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడు తీసుకునే బైపీసీ గ్రూపా, ఎంపీసీ గ్రూపా, హెచ్ఈసీ గ్రూపా, సిఈసీ గ్రూపా, సో దాని మీద వాళ్ళ లైఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అవగొట్టేస్తారు. ఇంటర్ అయిపోయిన తర్వాత వాడు ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళాలా. ప్రొఫెషనల్ డిగ్రీ అంటే బీటెక్, ఎంటెక్, లేదా బీఫార్మసీ, డాక్టర్, మెడిసిన్, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డిగ్రీ కింద వస్తుంది. దానికి ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, అదొక కాంపిటీషన్. అదంతా ఓ పోరాటం. ఒకవేళ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ కొంతమంది చేస్తారు. పీజీ అయిపోయిన తర్వాత ఒకవేళ పీజీ చేయకపోతే డబ్బులు ఎక్కువ అనుకుంటే పార్ట్ టైం జాబ్ కింద ఓట్ చేస్తారు. ఏదో ఒక కొంతమంది హోటల్లో జాయిన్ అవుతారు, కొంతమంది ఏదో ఒక మార్కెట్లో జాయిన్ అవుతారు, కొంతమంది సైడ్ బిజినెస్ చేస్తా చదువుకుంటా ఉంటారు. అంటే లైఫ్ అన్నది వాడు పోరాటం చేస్తూ ఉంటారు. ఈ పోరాటంలో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, బ్యాంకింగ్ రాస్తారు, సాఫ్ట్వేర్ రాస్తారు, డాక్టర్ కోర్సులు ట్రై చేస్తారు, జాబ్ ఏదో కొట్టాలి అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. 1,
ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే లైఫ్ భూమి మీద పుట్టిన కాడి నుంచి స్టడీ లైఫ్ అంతా జాబ్ అంతా కూడా మనిషి ఒక పోరాటంగా సాగిస్తారు. ఈ పోరాట ప్రక్రియలో మనిషి ఎంత వెలిగిపోతుందంటే తల్లిదండ్రులు ప్రెషర్ ఉంటుంది, బంధువులు ప్రెషర్ ఉంటుంది, ఎలా చదువైంది, ఇంకా నీకు ఉద్యోగం రాలేదా, ఎలా చదువైంది, ఇంకా గవర్నమెంట్ జాబ్ రాలేదా, ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేస్తే ప్రైవేట్ జాబ్ అయినా అని అంటారు. ఒక్కొక్కసారి ప్రైవేట్ జాబ్ చేసిన శాలరీ సరిగా రాకపోతే, అంటే వాళ్ళు అనుకున్న శాలరీ ఎక్కువ రాకపోతే, ఎంతకాలం చేసినా ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని అనుకుంటారు. ఇది ఒక పోరాటం. ఒకవేళ కొంతమంది మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, మీ అమ్మాయి ప్రైవేట్ జాబా, ఇలా కొంతమంది ఎగతాళి చేసి ఉంటారు. కొంతమంది ఎన్ని రాస్తున్నా ఏదైనా జాబ్ రాకపోతే ఎలా ఇంకా చదువులో ఫెయిల్ అయిపోయావా అంటారు, కొంచెం ఎగతాళి మాట్లాడతారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా పార్టీకి వెళ్ళినా అందరూ వస్తారని గెలుపు కొన్ని మనం వెళ్ళాం, కొంతమంది వెళ్ళాం, కొంతమంది వెళ్ళినా అక్కడ ఎక్కువసేపు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేస్తూ ఉంటాం. ఇది ఒక పోరాటం. సరే, స్టడీ లైఫ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత స్టడీ లైఫ్ అయిపోయిన తర్వాత ఏదో చిన్నదో జాబ్ చేసుకుంటారు. జాబ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వస్తాయి. ఏంటి మ్యారేజ్ ప్రపోజల్ వస్తా అది సైలెంట్ అయిపోయారు. స్టడీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వస్తాయి. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత కొంతమంది కట్నం మీద ఎక్కువ ఆశ ఉంటుంది, కొంతమందికి ఇచ్చిన కట్నంతో ఏదైనా బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోదాం అన్నట్టు కొంతమంది వస్తారు. కొంతమంది ఏదో అమ్మాయి మంచిగా చాలు అన్నట్టు అది లెక్కేస్తారు. అంటే మ్యారేజ్ అన్నది ఒక పోరాటం. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఎలా ఉండాలో ఉన్నాను. కొంతమంది ముందే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ మ్యారేజ్గా సెలెక్ట్ చేసుకుంటారు. అది ఒక పోరాటం. దాన్ని ఒప్పించుకోవాలి, పాలు కొట్టుకోవాలి, చేతులు కొట్టుకోవాలి, దానికి మేకప్లు చేయాలి, అదంతా ఒక పోరాటం. సరే, పెళ్ళికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అదొక పోరాటం. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కొడతారు. నేను కాదంటే కష్టం, మళ్ళీ నాకు ఇది అయినా ఇందులో పోవాలనుకుంటారు. నేను వెళ్ళిపోతున్నాను, ఇది జాయిగా వెళ్ళిపోతున్నాను ఏదో రకంగా, మళ్ళీ నాకు ఏదో అంటారు కదా, బుద్ధిమంతకే ఏదో బొడ్డు తేలింది అన్నట్టుగా తేలింది ఫీల్ అవుతూ ఉంటారు. సరే, నడవకుండా బండి నడిపెత్తారు, లాక్కొస్తూ ఉంటారు. కొంతమంది లాగుతూ ఉంటారు, కొంతమంది లాగకుండా లాగుతుంటారు అనుకుంటే అది లాక్కొస్తారు. అదొక పోరాటం. సో ఇంకొక పోరాటం అయితే మళ్ళీ పిల్లలను పెంచి వాళ్ళు చదివించడానికి అదొక పోరాటం. అంటే మనిషి భూమి మీద పుట్టింది మొదలుకొని ప్రతి విషయంలో పోరాటమే. వాస్తవం చెప్పాలంటే అంటే సవాల్ అన్నమాట. ఒక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ డెవలప్ చేయడానికి దాన్ని పెట్టుబడి పెట్టి దాని స్టార్టింగ్లో దాని ఫలితాన్ని ఆశించకపోతే మరలా దాన్ని ఎలా డెవలప్ చేయాలని కొత్తగా రీప్లాన్ చేసి ఆలోచించి దానికోసం అవసరమైతే ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టి దాన్ని సంపాదించడానికి బిజినెస్ అనేది ఒక పోరాటం. ఒకవేళ జాబ్ చేస్తూ ఉండి మంచి పొజిషన్లో ఉన్నా ఆ జాబ్లో మేనేజర్ ముందు, సార్ల ముందు ఒక్కొక్కసారి ప్రాజెక్టు సబ్మిట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే అదో పోరాటం. జాబ్లో ఒక్కొక్కసారి రివార్డ్స్ వస్తాయి, బాగా కష్టపడ్డారు అని చెప్పి సార్స్ మేనేజర్ నుంచి బొకేలు వస్తాయి, రివార్డ్లు వస్తాయి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి క్లాసులు పడుతూ ఉంటాయి, నువ్వు ఎందుకు ఎలా చేసావు, ఈ ప్రాజెక్ట్ మిస్ అయింది, దీనికి టైం ముగించాలి కదా అని చెప్పి బిజినెస్లో జాబ్లో కూడా సవాల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే దాన్ని సార్లు పిలిచి క్లాస్ పీకి రిజైన్ చేసేయమంటారు. 24 అవర్స్లో రిజైన్ చేయంటారు. ఇది అన్నీ దీన్ని చేయలేకపోతే దీన్ని తీసేస్తారు. ఇది టర్మినేట్ అంటారు. కొంతమంది టర్మినేట్ చేస్తే ఎక్కడికైనా జాబ్ రాదు. అట్లా జాబ్లో సవాళ్ళు ఉంటాయి. ఒకవేళ బిజినెస్ చేస్తే బిజినెస్లో సవాలు, జాబ్లో చేస్తే జాబ్లో సవాలు. ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు తగ్గట్టుగా సవాలు ఉంటుంది. ఒక 50,000 సంపాదిస్తే 50,000 తగ్గట్టుగా సవాలు ఉంటాయి జాబ్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళా మన జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నది ఓ సవాలు. ఒకే 30,000 40,000 వస్తుంది, ఓ స్థలం కొనుక్కుని చిన్న ఇల్లు కట్టుకుందాం
బీమా చేసి లైఫ్ ఇన్సూరెన్స్ చేసి వాళ్ళు డాక్టర్ గ్రూపులు కట్టి వాళ్ళు పోషిస్తూ ఉంటారు. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మనిషి భూమి మీద పుట్టిన కాడి నుంచి సవాలే ఉంది, అంతరంగ పోరాటాలు. భూమి మీద స్టూడెంట్ లెవెల్లో చూస్తే వాడు చదువుతో పోరాటం సాగుతుంది. ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు, మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, నేను దీన్ని సంపాదించాలి, మళ్ళీ పాస్ అవ్వాలి, ఇంకా నాకంటే తోడు వారు ముందు వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా వెనకే ఉన్నాను, నేను దీన్ని కొంచెం మళ్ళీ పాస్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేను నేను. ఇది ఒక పోరాటం. ఒకవేళ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ నేను జాబ్ చేయాలా, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, జాబ్ చేస్తా పార్ట్ టైం చదువుకోవాలా, లేదంటే ఏదైనా పార్ట్ టైం చేస్తాను ముందుకోవాలా, పై చదువు చదవాలని ఉండే కానీ వెళ్ళలేదు, ఏదో చిన్నదో పెద్ద జాబ్ చేసి మా తల్లిదండ్రులు కొంచెం హెల్ప్ చేద్దాము అని కొంతమంది ఉంటుంది చదువు మధ్యలో. అంటే మనిషి ఎక్కడ చూసినా సవాలేనండి. ఒకవేళ దేవుడి సేవ పరంగా చూస్తే దేవుడి సేవ పరంగా చూస్తే చిన్న సేవ ప్రారంభించాం, ఏదో చిన్న సేవ ప్రారంభించాం, కొంచెం కొంచెం జనాలు వస్తున్నారు, మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. దీన్ని ఇంకెలా డెవలప్ చేయాలి, ఎలా గ్యాదర్ చేయాలి, దీన్ని ఎలా చేస్తే ఇది డెవలప్ అవుతుంది. ఇదో పోరాటం, సేవల పోరాటం, ఉద్యోగుల పోరాటం, హెల్త్ పరంగా పోరాటం, కుటుంబాల పరంగా పోరాటం. మనిషి భూమి మీద పుట్టింది మొదలుకొని పోరాటలేనండి. ఆరోగ్య పరంగా, హెల్త్ పరంగా పోరాటం, ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా పోరాటం, ఉద్యోగ పరంగా పోరాటం, హెల్త్ పరంగా పోరాటం, కుటుంబాల పరంగా పోరాటం, చదువు పరంగా పోరాటం. మనిషి అడుగు తీసి అడిగేస్తే ఈ రోజుని ఏ మనిషిని కదిపినా, ఏ మనిషిని టచ్ చేసినా, ఎవరిని సహకరించినా పరిస్థితి అంత బాగాలేదండి, పరిస్థితి అంతేం లేదు, ఏదో అలా సాగుతున్నాం వెళ్తున్నాం అని చెప్పేవాళ్ళే తప్ప పర్లేదండి బాగానే ఉంది అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరిని టచ్ చేస్తారు? రాజకీయ పరంగా చూస్తే ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయింది, రేపు 5 సంవత్సరాలు నేను రావాలి, నా పార్టీ నిలబడాలి, నా రాజ్యసభలో నేను కనిపించాలి అని రాజకీయ పరంగా వాళ్ళ సవాలు. ఒక డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే ఒక కేసు డీల్ చేయడానికి, ఆపరేషన్ చేయడానికి అతనికి సవాలు. ఎందుకు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాం, అది ఫెయిల్ అయిపోయిందనుకోండి, డాక్టర్ రిపోర్ట్ ఎలాగేస్తారో తెలుసా? మెడికల్ పరంగా ఇవ్వాలి. పోలీసు వారి లీగల్ ఎమ్మెల్సీ అంటారు, అంటే మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అంటారు, దాన్ని ఎమ్మెల్సీ అంటారు. ఆ విధంగా పోలీసు వారికి సబ్మిషన్ చేయాలి, రీజన్ రాయాలి, అదో పోరాటం. అంటే ఈ రోజుని 5 సంవత్సరాల పిల్లోడు పాప దగ్గర మొదలుకొని ఒక 70-80 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరిని కలిపినంటే పోరాటాలి. మనిషి చెప్పుకోలేడు, మనిషి ఆయన చెప్పుకోలేకపోతున్నారు. వివాహం వయసు వచ్చినట్టు వివాహం చేసుకోవడానికి పోరాటం, జాబ్ వయసు వచ్చినట్టు జాబ్ ఏదైనా సెటిల్ అవ్వకపోతే అదో పోరాటం. మనిషి ఎక్కడ చూస్తే ఎవరు లేరని చెప్పే సవాల్. ఇల్లు కట్టాలంటే పోరాటం, అప్పులు తీర్చాలంటే పోరాటం, లోన్స్ కట్టాలంటే పోరాటం, ఎవరు చూసినా పోరాటం. ఈ పోరాట ప్రక్రియలో ఎన్నో కొన్నిసార్లు గొడవలు, రాత్రంతాలు, యుద్ధాలు, కుటుంబాలు విడిపోవడం, లేదంటే తగాదాలు, మనస్పర్ధలు రావడం, మళ్ళీ అడ్జస్ట్ అవ్వడం, మళ్ళీ కలుసుకోవడం. ఎవరిని టచ్ చేసినా అంతరంగ పోరాటాలే ఉన్నాయి తప్ప మనిషి ఏమన్నా ఎవరైనా పర్లేదు బ్రదర్, పర్లేదు సిస్టర్, పర్లేదు బాగానే వెళ్తుంది లైఫ్ అన్నవాళ్ళందరికీ ఎవరు లేదు. ఎందుకో తెలుసా? మనిషి పోరాటాల్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవం చెప్పాలంటే ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చక్కగా వండుకుని ఉన్నదాన్ని కొంతమంది తృప్తిగా తినడానికి కూడా కొంచెం తిని నిద్రలో మధ్యలో 3 గంటలు నిద్రపోతే మనిషి చాలా ఎక్కువసేపు నిద్రపోయిన రోజులు వచ్చేసి ప్రశాంతంగా 3 గంటలు పడుకుంటే ఈరోజు చాలా బాగా పడుకున్నాను అన్నవాళ్ళు ఉన్నారు. పడుకునే నిద్రలో కూడా చాలా మందిలో పోరాటాలు. 10 మంది ఉంటారు, చదువు మధ్యలో అయిపోతే డిస్కౌంట్ అయిపోతారో, ఏదో దానికి వెళ్తూ ఉంటారో, ఏదో దాని మీద సెటిల్ అవుతుంది అనుకుంటారో, అది ప్రయత్నాలు అవుతూ ఉంటాయి. ప్రయత్నం చేయలేరు, వెళ్ళలేరు, రాలేరు. కొంతమంది స్నేహాలు పెట్టి ఆ స్నేహాలు ఈ స్నేహాలు చెప్పి మధ్యలోనే చదువు పాటు చేసుకుంటారు. లవర్స్ అని చెప్పి ఏదో ఒక అమ్మాయిని పెట్టి అబ్బాయిని పెట్టి ఆ లైఫ్ని మధ్యలోనే స్పాయిల్ చేసుకుని అటు పూర్తిగా చదువులో సెటిల్ అవ్వరు, ఇటు పూర్తిగా ఒక ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సెటిల్ అవ్వరు. అటు ఇటు కాకుండా మధ్యలో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అర్థార్థంగా అన్నీ ఆగిపోతాయి. ఒక పక్కన తల్లిదండ్రులకు సఫరు, ఇటు పెద్దోళ్ళకి సఫరు. ఈ రోజు ఏమన్నా కొన్ని తండ్రులు ఎవరైనా ప్రభుత్వం నిర్దేశిస్తే ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అదో పోరాటం. వీళ్ళు చదువు ఎలా కొనసాగించాలి, కాలేజీ ఫీజు ఎలా కట్టాలి, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, ఇప్పుడు ₹1,00,000 అప్పు చొప్పు చేస్తే వీడు ఏదైనా వ్యాపారం చేసుకుంటాడంటే వీడు తిన్నంగా ఉంటాడా, తిన్నంగా ఉండడం, వీడి స్నేహాల్లో
సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసా? అర్ధరైతుగా ఫోన్ చేస్తే వెళ్ళాలి. సినిమా షూటింగ్ అర్ధరైతుందంటే అర్ధరైతే వెళ్ళిపోవాలి. ఒకవేళ వడ్డీ కంటే నేను ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్లో మా బ్యాంక్లో జాబ్ చేస్తాను. ఒక రోజు నైట్ చేయవలసి వచ్చింది అనమాట. జాబ్ నైట్ వర్క్ చేయవలసి ఉంది. నేను మా కొలీగ్స్ కొంతమంది నైట్ చేయవలసింది. అప్పుడు అక్కడికి గోపిచంద్ హీరోని తెలిసిన గోపిచంద్ 2-1 గంటల టైం వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ ఒక హీరోయిన్ కూడా హీరో సంథింగ్ హీరోయిన్ తను కూడా వచ్చారు. షూటింగ్ జరుగుతుందంటే ఎంతమంది కష్టపడుతున్నారంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లైటింగ్ వాళ్ళు, డెకరేషన్ డిపార్ట్మెంట్ డెకరేషన్ వాళ్ళు, కెమెరా వాళ్ళు ఒక్కటి కాదు, జనరేటర్ ఆపరేట్ చేసే వాళ్ళు జనరేటర్, ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ సెటప్ చూస్తే అప్పటికి ఐస్ క్రీమ్ కప్పులు అందించే వాళ్ళు 2 బళ్ళు తెచ్చి పెట్టారు. దానికి మళ్ళీ సీరియల్ వేసి ఐస్ క్రీమ్ కప్పులు పెట్టారు. కొన్ని ఎఫెక్ట్స్ రావడానికి పెద్ద ఫ్లెక్స్ సంబంధించి కొన్ని డెకరేషన్ లైట్లు ఎఫెక్ట్ లైట్లు పెట్టారు. అవి కొట్టుకుంటున్నారు. కొంతమంది గంటల కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం కనిపించట్లేదు కానీ ఇలా కొట్టుకున్నారు. పై నుంచి ఎక్కడో జిమ్మి ఆపరేట్ చేసి ఎక్కడి నుంచో వాళ్ళ దాదాపు 1500 మంది ఏది ఒక చిన్న బిట్ కోసం 1500 మంది కష్టపడుతున్నారు. ఒక చిన్న బిట్ జస్ట్ ఏమి కాదు. అక్కడ ఐస్ క్రీమ్ కార్ అవుతాడు. ఐస్ క్రీమ్ కప్పు దగ్గర తీసుకెళ్ళి మిడ్ నైట్ నాకు ఐస్ క్రీమ్ తినాలని అని అంటారు హీరోయిన్. అక్కడ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాలి. జస్ట్ అక్కడ ఐస్ క్రీమ్ దగ్గర ఇద్దరు మాట్లాడుకోవాలి అంతే సీన్. దానికి 1500 నుంచి 2000 మంది పనిచేస్తున్నారు. ఇది సినిమా షూటింగ్కి డెకరేషన్ వాళ్ళు, లైటింగ్ వాళ్ళు, కెమెరా వాళ్ళు, మైక్ చెకప్ చేసే వాళ్ళు, అసలు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక సినిమా వ్యక్తికి 1500 మంది కష్టపడుతున్నారంటే వాళ్ళు నైట్ 3-2 కూడా కొంతమంది భోజనం చేస్తారు, కొంతమంది టిఫిన్ చేస్తారు, కొంతమంది టీ తాగుతారు. ఎంత ప్రయాస అంటే వాళ్ళు నిద్రలు పనుకుని ఎల్లు పనులు పెట్టంటే ఎల్లు పనులకు వచ్చారు అంతే. అంటే చూడండి, మనిషి పుట్టిన మనకుని గిట్టేంత వరకు అంతరంగ పోరాటాలు సమస్యలతో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ భూమి మీద మనిషి అనుకునే పుట్టగానే మనిషి ఎందుకు ఏడుతాడో తెలుసండి? పుట్టాడు కూడా బాబు ఈ భూలోకంలో నేను నాకు మళ్ళీ తిరిగే విధంగా రెస్ట్ ఏముంటాడు. ఆ ఏడుపులో చెప్తాడంట, ఈ భూమి మీద పుట్టాడు రా, మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా నాకు రెస్ట్ ఏముండదంట. ఎవరిని వచ్చేస్తే చూడండి, ఎవరిని వచ్చేస్తుంటే అంతరంగ పోరాటాలు సమస్యలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు మాట చెప్తున్నాడు. ఇన్ని పోరాటాల్లో మనం జయించాలి అంటే, ఇన్ని పోరాటాల్లో మనం నెగ్గాలి అంటే, ఇన్ని పోరాటాల్లో మన మైండ్ సెట్ అవ్వాలి, మన ఆరోగ్యం సెట్ అవ్వాలి, మన బంధువులు కోఆపరేషన్ చేయాలి, సమాజం సహకరించాలి, మనం చదువుకునే చదువులో పైకి రావాలి, మనం చేస్తున్న వ్యాపారంలో పైకి రావాలి, మన కడుతున్న ఇళ్లలో పైకి రావాలి, మన భవిష్యత్తులో పైకి రావాలి అంటే, మన జీవితంలో స్థిరపడాలి అంటే, మన జీవితంలో పర్లేదుగా నా కుమారుడు ఓకే, నా కుమార్తె ఓకే అని మన తల్లిదండ్రులు ఓ స్థాయిలో చెప్పుకునే స్థితిలో లేదు. మన లైఫ్ మీద మనకే ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏం బతుకురానది, ఇన్ని చేస్తున్నా ఒక్కడు కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఇన్ని ప్రయత్నం చేస్తున్నా ఏది పాపులేషన్ రావట్లేదు, అన్నీ జరుగుతున్నట్టుగా దగ్గరకు వస్తున్నట్టుగా అయిపోతుంది రావట్లేదు. కొంతమంది పెట్టుబడి పెట్టేసి అప్పులు పోలైపోయి పారిపోతారు. లోన్ మీద లోన్ తెచ్చేసి చీటీలు డబ్బులు తెచ్చేసి చీటీలు వేసి ఆ చీటీలు కట్టలేక కొంతమంది చక్రవడ్డీలు బారు వడ్డీలు తెచ్చేసి కొంతమంది చేతి అప్పులను తీసేసుకుని బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర 10,000-20,000 వడ్డీ లేకుండా చేతి అప్పులు తీసుకుని అవి ఫోన్ లేకుండా స్విచ్ ఆఫ్ చేసేసి ఈ టైంకి ఇచ్చేస్తాను మీరు ఇచ్చేయండి అని చెప్పి అవి కట్టలేక ఫెయిల్ అయిపోయి పారిపోతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లైఫ్లో మానవుడు నెగ్గాలి అంటే ఒకటే, ఏంటి తెలుసా? దేవుని తోడు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని పోరాటాలు ఇప్పుడు మీకు చెప్పింది ప్రతిదీ పోరాటమే. మనిషి పుట్టింది మొదలు ప్రతిదీ పోరాటం. ఈ పోరాటంలో మనిషికి దేవుని తోడు లేకపోతే, దేవుని సహాయం నువ్వు కోరుకోకపోతే, దేవుడు తోడు మనకు అందకపోతే మనిషి నగ్గలేడు. నిజంగా చెప్తాను, మనిషి ఎప్పుడు నాకు చేతిలో డబ్బు ఉండొచ్చు కానీ నగ్గలేము. చేతిలో మనకు మనుషులు ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, బలబలం ఉండొచ్చు, మంది బలం ఉండొచ్చు, కానీ మనం నగ్గలేము. అన్నీ ఫెయిల్ అయిపోతాం. దేవుడి తోడు లేకుండా ఏ ప్రయత్నం చేసినా మనం సఫలీకృతం అవ్వమండి. ఎందుకో తెలుసా? జరుగుతున్నటువంటి స్టార్ట్ చేస్తాం, మధ్యలో లేకపోతే ప్రయత్నం చేస్తాం, సడన్గా ఫెయిల్యూర్ అయిపోతాయి. ఒక ఉద్దేశం
ముగించవలసి వస్తుంది. ఇంకో ఉద్దేశంతో మనం పునరావృతం చేస్తాం, మరో ఉద్దేశంతో ఆపేసుకోవాల్సి వస్తుంది. ఈ పోరాటాల్లో దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ఒకసారి ఉంది కదా, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలబడక ఉండును, నేను మోషేకి తోడైనట్టు నీకు తోడైనను, నిన్ను విలువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యం ఉండు. ఉందండి మనకి నిజంగా నిబ్బరం ఉందా? నిబ్బరం అంటే స్ట్రైట్ గా నిలబడడం కాదు. ధైర్యంగా ఉండమంటే పర్లేదు నేను స్ట్రాంగ్ అని చెప్పడం కాదు. మన ముందు సవాళ్ళు ఉన్నప్పుడు, మన ముందు పోరాటాలు ఉన్నప్పుడు నువ్వు దేని మీద ఆధారపడాలో తెలుసా? అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, కానీ అదృశ్యమైనవి ఉన్నవరట రుజువై ఉన్నది. అంటే అదృశ్యమైనవి అంటే ఏంటి? నీ ముందు ఏమి కనిపించవు, కానీ నీ ముందు ఉన్నట్టు నువ్వు ఊహించుకోవాలి. నీ ముందు ఏమి కనిపించదు, కానీ అవి జరుగుతున్నట్టు నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం అంటే. నీ జీవితంలో ఏది నీ ముందేం కనిపించదు. 1,00,000 రూపాయలు నీకు దేవుడు తెచ్చి పెట్టాడు, కానీ 1,00,000 రూపాయలు లేకపోయినా ప్రభు ఈ ప్రయత్నం నేను చేస్తాను, ఈ పోరాటం నేను చేస్తాను, నువ్వు నాకు సహాయం చేస్తావు, నాకు నమ్మకం ఉంది, కానీ నేను జరిగేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 24వ తారీఖు మన క్రిస్మస్ జరిగింది. మన సంఘమే చాలా చిన్నది, మా అయితే 30-40 మంది వస్తున్నారు అంతే, చాలా చిన్నది. చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? అంత భారీ స్టేజ్ వేశారు అన్న, అంత పెద్ద డెకరేషన్ అన్నారా, అంత జనం వస్తారా, అసలు అంత గ్రాండ్గా జరుగుతుందా అని చాలా మందికి వచ్చింది. చాలా మందికి ప్రశ్నార్థకం మిగిలిపోయింది. చాలా మందికి సంకేతంలో పడ్డారు. ఇంత ఆర్భాటం, ఇంత అనుభవం అవసరమా? వస్తారా జనాలు? కానీ ఊహించిన దానికంటే తలంచండి జరిగిందా జరగలేక? ఎక్కడి నుంచి వచ్చిన? చెన్నైగూడ నుంచి, త్యాగంపూర్ నుంచి, బెదలకోట నుంచి, తిరుగుడుపేట నుంచి, మన చుట్టుపక్కల 5-6 గ్రామాల నుంచి వచ్చారు. మీకు ఇంకోసం చెప్తాను. బండిపాల్లో మేము ఒకసారి మా లోదరం చర్చ్ కన్స్ట్రక్షన్ చేసాం. మేము అంటే దాదాపు 2015-16 టైంలో ఎలివేషన్ ప్రారంభించాం. దాదాపు అప్పటికే 7 సంవత్సరాలు ఆగిపోయింది, కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది. కానీ దానికి 3 లక్షల రూపాయలు వచ్చేది. 3 లక్షల రూపాయలు వచ్చేది. సో మేము పెద్దవాళ్ళతో మాట్లాడుకున్నాం, దైవశాఖతో మాట్లాడాం, పెద్దవాళ్ళతో మాట్లాడాం. కానీ శక్తికి మించిందే. అందరూ కష్టపడిపోలేదు. 10,000, 20,000 ఇవ్వడమే కష్టం. కానీ అందరూ చిన్న చిన్న వ్యాపారాలు, కూలి పనులు, 4 పనులు చేసుకోలేదు. కానీ 3 లక్షల రూపాయలు అంటే కష్టమే. అంత ఎలివేషన్ చేయడం కష్టమే. కానీ దేవుడు ఈ సీఎం ఈ వాక్యం ద్వారా రోజు 1 గంట టైంలో, నేను ఇంట్లో హైదరాబాద్ అప్పటికే జాబ్ చేస్తాను, నేనేదో ఈ పని మీద వచ్చినప్పుడు నేను 1 గంట టైంకి ప్రార్థన చేస్తాను. ప్రభావ మా చర్చి ఎలివేషన్ 7 సంవత్సరాలు ఆగిపోయింది, ఇంకా కట్టలేదు. అది అలా ఉండడం ఆశీర్వాదం కాదు మా గ్రామానికి. నాకు ఎందుకో కంటే బాగుంటుంది అనిపిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. ఎగ్జాక్ట్లీగా నువ్వు ధైర్యంగా నిలబడు, నేను తోడై ఉంటాను. నీ ఎదురు ఏ మనుషుడు నిలబడాలో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు అన్నప్పుడు నేను వెంటనే ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ టైంలోనే ప్రార్థన చేసి వెంటనే చర్చి దగ్గరికి మన తమ్ముడుని పిలిచి, తర్వాత అన్నవాళ్ళు, మా పెద్దవాళ్ళు ఉంటారు, ఉన్నాను సార్ ఉన్నాను, ఇంకా మా పెద్దవాళ్ళు ఉంటారు ఫస్ట్, వాళ్ళతో మాట్లాడి వెంటనే మెజర్మెంట్ తీసుకుని, కొలతలు తీసుకుని హైదరాబాద్ పంపించి, మన బ్రదర్ యోగి గారు, ఆయన ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ కాబట్టి ఆయన అన్ని ప్లానింగ్ పంపించాం. అదంతా బ్లూ ప్రింట్ వచ్చింది. వెంటనే జనవరి 11, 2019 జనవరి 18 ఆ టైంలో అనుకుంటారు, 18-19 ఆ టైంలో జనవరి 11 కరెక్ట్గా నా బర్త్డేకి అక్కడ దాన్ని స్టార్ట్ చేయడం అయింది. ఏప్రిల్ అంటే ఈస్టర్ కల్లా దాన్ని ముగించాను అనుకున్నాం. కరెక్ట్గా 70 రోజులు అనమాట. జనవరి 11 నుంచి ఈస్టర్ ఆ టైంలో 70 రోజులు. ఈ 70 రోజులు ముగించాను. ప్రభావ 3 లక్షల రూపాయలు కలిగిస్తావో మాకు తెలియదు, కానీ మా సంఘం చిన్నదే. మా సంఘం అందరూ కష్టపడిపోలేదు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చిన్న కూలి పని చేసుకున్నారు. కానీ మేము నమ్ముతున్నాం ప్రభావ, ఈ పోరాటంలో సహాయం చేస్తామని. ఇది నీ పని, మేము నీ చేతికి అప్పగిస్తాం. మేము మానవులుగా బలహీనం, కానీ నువ్వు మా ముందు ఉంటే, నువ్వు మాకు తోడు ఉంటే, ఆ రోజు మోషేకి నువ్వు చెప్పావు, నేను నీకు తోడే ఉన్నాను, ఈ యొక్క 6 లక్షల కాలబలాన్ని నడిపించడానికి నేను తోడే ఉన్నాను మోషే అని చెప్పావు ప్రభా. చెప్పినట్టుగానే మోషే తోడేయండి. బానిసత్వంలో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశమైన పాలు తేలిన ప్రపంచ దేశానికి నువ్వు నడిపించావు. ఈ పోరాటంలో ఎన్నో విజయాలను వాళ్ళకి దయచేసావు, ఎన్నో విజయాలు వాళ్ళకి ఇచ్చావు. అలాగే ఆ మోషేకి తోడైనట్టే నువ్వు నాకు తోడుగా ఉంటావు, నా సంఘానికి తోడుకుంటావు, మా కాపాడడానికి తోడుకుంటావు ప్రభా. ఇది 70 రోజుల్లో క్లోజ్ అయిపోవాలి అని మేము ప్రార్థన చేసి ముందుకెళ్ళినప్పుడు చెప్పు
మన సంఘస్థులు కూడా అక్కడ ఉన్న మన సంఘస్థులు కూడా ప్రతి ఒక్కరు ధారాళంగా బుక్లు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించుకొని ప్రతి ఒక్కరు 10,000 ఇచ్చుకోండి, 10,000, 5,000 ఇచ్చుకోండి, 5,000 ఏ వారం పనికి ఆ వారం సమృద్ధిగా దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎక్కడ ఆగలేదు. ఏ వారానికి కావాల్సిన అమౌంట్ ఈ వారంలో 20,000 రూపాయలు పని ఉందంటే 20,000 ఎగ్జాక్ట్ వచ్చింది. ఈ వారంలో 10,000 రూపాయల పని ఉందంటే 10,000 వచ్చింది. ఈ వారంలో 30,000, 40,000, 50,000 పని ఉందంటే ఆ 50,000 దేవుడు ఇచ్చేసాడు. మీకు చెప్తున్నాను, ఆ ప్రారంభించిన పని 70 రోజుల్లో దేవుడు ముగించండి. అనుకున్నట్టుగానే మేమందరం చక్కగా దైవసేవ జోసెఫ్ గారు అన్నారు, అందరం కుటుంబానికి సామాన్ గారు ఇంకా తమ్ముడు మేమందరం కూడా యూత్ వాళ్ళకి మొత్తం సంఘ సభ్యులు అందరం కలిసి ఆ రోజుని గొప్ప చర్చ్ ఎలివేషన్ మేము చేసుకోగలిగాం, సంతోషించాం. ఈ పోరాటంలో చాలా మంది అప్పుడు అన్నారు అవదేమో 3 లక్షల రూపాయలు అంటే కష్టం, చాలా కష్టం, అంతవరకు మనకు అవదేమో అని చాలా కొంచెం ఉంటుంది, పోరాటాలు ఉంటాయి, కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు సంపాదించుకోవడానికి ఈజీ అవ్వచ్చు, రోజుకి 400, 500 తెచ్చుకునే వాళ్ళకి పోరాటమే. అందులో సరైన ఉద్యోగం లేక, వ్యాపారం లేక, కూలిపని 4 చేసుకునే వాళ్ళకి కష్టం. కానీ దేవుడు నిలబడిన ఆ ధన్యతను, నిలబడిన కృపను 3 లక్షల రూపాయల ఎలివేషన్ కట్టడం జరిగింది. ఎందుకు విషయం చెప్తానంటే సహోదరులు, దేవుడు మనకు తోడుగా లేకపోతే, వాస్తవం చెప్తున్నా, దేవుడు మనకు తోడుగా లేకపోతే మన ప్రయత్నాలు అర్ధాంతరంగా అయిపోతాయి. అదే దేవుడు మనకు తోడుకుంటే రూపాయి చేతిలో లేకపోవడం. వాస్తవం చెప్పాలంటే మన క్రిస్మస్ కూడా 1,00,000 రూపాయల ఎస్టిమేషన్, 1,00,000 రూపాయల పైన. వాస్తవం చెప్పాలంటే అంత అమౌంట్ లేదు, 20,000 రూపాయలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే 25,000 రూపాయలు థీమ్ ఫండ్ అంతా కలిపితే 25,000 రూపాయలు ఉన్నాయి. కానీ 1,20,000, 1,30,000 ఎస్టిమేషన్ వచ్చింది అన్నట్టుగానే అయ్యింది. కానీ నిజంగా ప్రతి ఒక్కరు మన సంఘ సభ్యులు ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ప్రతి ఒక్కరు ధారాళంగా బుక్కులు ఇస్తారు. ప్రతి ఒక్కరు ఇవ్వగలిగింది దేవుడు ప్రేరేపించి ఇచ్చారు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, నీ ప్రయత్నం కరెక్ట్గా ఉంటే, నీ ఉద్దేశం మంచిదైతే, నీ ఆలోచన దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటే, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో కల్మషం కానీ, స్వార్థం కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ లేకుండా నిస్వార్థంగా నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం దేవుడు ఒమ్ము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ప్రయత్నంలో నిస్వార్థంగా చేసినప్పుడు, అది దేవుడు మహిమార్థంగా చేసినప్పుడు, దేవుడు ఇప్పుడు కోరుకున్నప్పుడు ఆ ప్రయత్నం సఫలం. ఒక్కొక్కసారి మన పోరాటాల్లో మనం రాజకీయ బలాన్ని ఉపయోగిస్తాం, మనకున్న ధనాన్ని ఉపయోగిస్తాం, కొన్ని మనకున్న స్టేటస్ ఉపయోగించి ముందుకెళ్ళిపోదాం అనుకుంటాం. ఈజీగా ముందుకెళ్ళవచ్చు. నాకు ఆ వాళ్ళు తెలుసు, మీరు తెలుసు, పర్లేదు, నాకు కొంచెం సమాజంలో స్టేటస్ ఉంది, సమాజంలో పలుకుబడి ఉంది, ఆర్థికంగా కొంచెం స్థిరపడ్డాను. ఈ క్వశ్చన్ చెప్తున్నా. అమెరికా దేశాన్ని గొప్ప ప్రెసిడెంట్గా పేరు పొందిన అబ్రహాం లింకన్ జీవితంలో ఎంతకాలం ఓడిపోయి తెలుసండి? 60 సంవత్సరాలు వచ్చినాక ఓడిపోయాడు. 60 సంవత్సరాలు వచ్చినాక ఓడిపోయాడు. ఒక్క ప్రయత్నం కూడా సెటిల్మెంట్ అవ్వలేదు తెలుసా మీకు? 13 సార్లు అమెరికా ప్రెసిడెంట్ చేయడానికి పోరాటం చేశాడు, 13 సార్లు ఓడిపోయాడు. 13 సార్లు చివరికి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామని చెప్పి అమ్మాయికి సెటిల్మెంట్ అయ్యి ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ రాగా ఆ అమ్మాయి చనిపోతుంది. ఎంతగా జీవితంలో కుంగిపోయి తెలుసా? బ్లేడ్ తీసుకుని, సూదులు తీసుకుని, తన శరీరం అంతా వచ్చేసుకుని కోసేసుకుందామని చెప్పి ఒక రూమ్లో అలా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కాపలాగా ఉండి వీళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారు. వీళ్ళు పుట్టిన మొదలుకొని ఓటమే, వీళ్ళు పుట్టిన మొదలుకొని ఓటమే, పోరాటాలు అన్ని ఓటమే. జీవితంలో ఏది నగ్గలేదు. 13 సార్లు అమెరికా ప్రెసిడెంట్ చేశాడు, ఓడిపోయాడు. నగ్గలేదు. వ్యాపారం స్టార్ట్ చేశాడు, వ్యాపారంలో ఓడిపోయాడు. ఉద్యోగం అన్నాడు, ఉద్యోగంలో ఓడిపోయాడు. రూపాయి వెనకేసుకున్నది లేదు. ఏ పోరాటమైన అబ్రహాం లింకన్ ఓడిపోయాడు. చివరికి అమెరికాలో అబ్రహాం లింకన్ వచ్చిన పేరు తెలుసా? మిస్టర్ ఫెయిల్యూర్. మిస్టర్ ఫెయిల్యూర్ అని పేరు వచ్చింది. 60 సంవత్సరాల దాకా పోరాటంలో ఓడిపోతే అండి ఇంకా వయసు ఏముందండి? ఇంకేముందండి? ఇంకా వయసు ఏముంది? జీవితంలో ఇంకేముందండి? ఆల్రెడీ వయసు అయిపోయింది. కానీ లాస్ట్ సారిగా వాళ్ళ తల్లి ప్రార్థన నేర్పించింది ఏదో తెలుసా? నాయన అమెరికాకి ఒక గొప్ప నాయకుడు అవుతాం, దేవుడు నాకు చెప్పాడు అని ఆ మాట గుర్తొచ్చినప్పుడు మోకాళ్ళ మీద రోజు పడ్డాడు. 2 చేతులు పైకెత్తి ఒంటరిగా రూములో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. 2 చేతులు పైకెత్తి, ప్రభా నా లైఫ్లో ప్రతి పోరాటంలో ఓడిపోయాను. ఉద్యోగం చేశాను, ఓడిపోయాను. వ్యాపారం చేశాను, ఓడిపోయాను. చివరికి నేను చేసుకోబోయే అమ్మాయి విషయంలో కూడా పోరాటంలో ఓడిపోయాను. ఏ విషయంలో నేను నగ్గలేదు.
అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఎలక్షన్లో నిలబడి, ఎన్నికల్లో నిలబడి, రాజకీయంలో నిలబడి సాధిద్దాం అని చెప్పి జీవితంలో సక్సెస్ఫుల్గా పర్సన్గా నిలబడాలని ప్రయత్నం చేశాను. అని 13 సార్లు కోల్పోయా. 60 సంవత్సరాలు వచ్చేసింది. నేను సాధించవలసింది ఏమీ లేదు, అయిపోయింది. కానీ ఒక్క ఛాన్స్ నాకు ఇవి ప్రభు, నాకు తోడుగా ఉంటావా, నన్ను గెలిపిస్తావా, నా తెలుగును వాగ్దానం చేసావంట. అమెరికాలో గొప్ప నాయకుడిగా నేను పేరు పొందుతానని చివరి ప్రయత్నంగా నేను చేస్తున్నాను. ఒకవేళ నీ కృప, నీ కనికరం, నీ తోడు నాకు ఉండగలిగితే నన్ను నెగ్గించు. లేదు అంటే నీకు ఇలాగే నేను ఉండడం ఇష్టమైతే ఇలాగే ఉండిపోతాను, మిస్టర్ ఫెయిల్ అవుతుందని ఒక రూమ్లో ఒంటరిగా ఉండి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను చూపించాడు. అమెరికాలో ఎలక్షన్ జరిగి అమెరికాలో ఎంతవరకు ఎవరికి రాని ఓట్లు అబ్రహం లింకన్కి వచ్చినాయండి. గొప్ప నాయకుడిగా నిలబడాడు, ద బెస్ట్ అవార్డు తీసుకున్నాడు. చెప్పడం కూడా అర్థమైందండి. ఎందుకు విషయం చెప్తున్నాను? దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నీ జీవితంలో చేసే ప్రతి వాగ్దానం నీ సొంతం అవుతుంది. ప్రతి వాగ్దానం కూడా మన సొంతం అవుతుంది. ఒకవేళ ఇన్కేస్ ఆయన తోడు మనకు లేకపోతే మనం చేసే ప్రతి ప్రయత్నం నెరవేర్చుకుంటాం. 31st రోజు మనకు వాగ్దానం ఇస్తారు. దేవుడు కంపల్సరీగా మనం ప్రార్థన చేసి తీసుకుంటాం. ఆ వాగ్దానం మనం విన్ అవ్వాలంటే ప్రతిరోజు దాన్ని ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేయాలి. తెలుసా? ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావా, ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఈ వాగ్దానం నేను పొందుకోవాలంటే నేను ఎలా చూపించాలో మొట్టమొదటి నేర్పించు. రెండోది, ఈ వాగ్దానం నేను పొందుకుంటానని నేను నమ్ముచున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నెరవేరుతాను నమ్మకం ఉంది. విశ్వాసం అంటే అదేనండి. ఈ పోరాటంలో దేవుడు ఏమంటే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఈరోజు మనిషి బతకడానికి చాలా భయపడిపోతాడండి. వాస్తవం చెప్పాలంటే భయం, దిక్కు, ఏ సమయంలో ఏ మాట వినాలి, ఏ వార్త వినాలి, ఏ ఫోన్ ఎలా వస్తుంది. మీకు చెప్తున్నా, నిన్న గోవాలో కర్ణాటక బెంగళూరు వెళ్తుంటే 17 మంది డాక్టర్స్, లేడీస్ పెప్పర్మెంట్ లాగా గుర్తించారు. ఒకే స్కూల్లో చదువుకున్నారంట 30-40 మంది, అందరూ డాక్టర్లు అయ్యారంట. గోవాలో మంచి రిట్రీట్ పెట్టుకున్నారంట. అందరూ కలుసుకుని మంచి ఎంజాయ్ చేద్దాం 3 రోజులు అని చెప్పి వెళ్తున్నారు. 3-4 టైంలో పెప్పర్మెంట్ లాగా మంచులో కనిపించలేదు. వాళ్ళు పెట్టుకున్న ఆ వ్యాను అమాంతంగా ఇలా లారీని ఉద్దేశింది. అక్కడ 15 మంది లేడీస్, అందరూ డాక్టర్లే. కొంతమంది అక్కడ కర్ణాటక, అటు బెంగళూరు, అటు నిమ్స్లో వైద్యం పొందుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నా, క్షేమంగా ఉన్నా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, క్షేమంగా ఉన్నా, వెనకేసు గ్యారెంటీ లేదు. మన లైఫ్కి మనిషి బతకడం చాలా కష్టమైపోతుంది. ఈరోజు చూడండి, చాలామంది పిల్లల చదువులు ఏమైపోతుంది, పిల్లల చదువులు కాలేజీలు ఏమైపోతుంది. ఒకప్పుడు చదువుకున్నాం, ఈరోజు ఎలా కూడా తెలుసా, ఎంతో కొంత మనం చదువుకుని బయటపడ్డాం బాబు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ ఉందో అర్థం కాదు. ఈ మధ్యన దగ్గర ఫ్యాక్టరీలు పెట్టేస్తున్నారు, కెమికల్ ఇండస్ట్రీగా మారిపోతుంది. పీల్చుకుంటున్న స్వచ్ఛమైన గాలి సరిగ్గా లేక ఆరోగ్యానికి హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది. ఈ సంవత్సరంలోనే పాలిమర్స్, వైజాగ్ పాలిమర్స్ కంపెనీ ఫెయిల్ అయిపోయింది కదా. ఫెయిల్ అయిపోయి మొత్తం ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదే కోల్పోయి కొన్ని వేల నుంచి వైజాగ్ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఫెయిల్ అయిపోయింది. గ్యాస్ సిలిండర్ మళ్ళా అక్కడ ఒరిస్సా ప్రాంతాల్లో కూడా గ్యాస్ లీక్ అయిపోయి, ఇండియన్ గ్యాస్ సంథింగ్ లీక్ అయిపోయి కొన్ని వేల మంది మళ్ళీ 2019 ఆస్ట్రేలియా అడవులు తగలడిపోయి జంతువులు, పక్షులు, కొన్ని వాల్యుబుల్ చేసే జంతువులన్నీ చనిపోయి, వాల్యుబుల్ చేసే జంతువులు రక్తచారం, రోజుగుడ్లు, గొప్ప గొప్ప కాస్ట్ చెట్లే కాదు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఒక అధికారిగా నేను ఉన్నాను అనుకున్నప్పటికీ మనశ్శాంతి లేదు. ఈ పోస్ట్ ఇప్పుడు ఉండిపోతుంది కాదు. ఈ 5 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ నేను వస్తాను నాకు తెలియదు. పోరాటం. ఈ 5 సంవత్సరాలు నేను ఉన్నాను, పర్లేదు. ఈ 5 సంవత్సరాలనే మంచి చేసిన మంచికి దుమ్మెత్తి పోసుకోవాలన్నా, చెడు చేసినా దుమ్మెత్తి పోసుకోవాలన్నా, బాగానే చేస్తున్నాను పరిపాలనని అన్నా ఎత్తుకోసుకోవాలన్నా. యూట్యూబ్ ఆన్ చేస్తే, న్యూస్ ఆన్ చేస్తే, ఒక టీవీ నేను ఆన్ చేస్తాను, ఒక ఏబిఎన్ ఛానల్ ఆన్ చేసిన, లేదా ఒక ఎంటీవీ ఆన్ చేసిన, లేదా TV5 ఆన్ చేసిన, ఏ న్యూస్ చూద్దామన్నా భయం ఉంది. ఈ ప్రక్రియలో మనిషి ఆనందంగా ఉండడానికంటే కాసేపు ఆ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ చూసి నవ్వుకుంటున్నాడు. ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఆ పాటలు, ఈ పాటలు, కొంతసేపు ఉల్లాసంగా ఉందాం, కొంతసేపు సంతోషంగా ఉందాం, కాసేపు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం
వ్యాపారంలో పోరాటం, పెట్టుబడికి లాభం తేవడానికి పోరాటం, అప్పులు కట్టడానికి, లోన్లు కట్టడానికి పోరాటం, తల్లిదండ్రులు పోషించుకోవడం, ఇచ్చిన భార్యను పోషించుకోవడం. దేవుడు అన్నాడు, ఇన్ని పోరాటాలు ఉన్నాయని నాకు తెలుసు, వీటిల్లో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలనుకుంటే. ఈరోజు మనకు నిబ్బరం, ధైర్యం అన్నది కోల్పోతుంది. ధైర్యం కోల్పోతుంది. ఒకప్పుడు ఇటు చాలా ధైర్యవంతుడుగా అందరికి ఈడే మంచి మాటలు చెప్పాడు, ఇప్పుడు ఈడే ఇంత డేలా అయిపోయింది. వీరే ఈ విధంగా సేవలో పోరాటాలు, సేవలో ఒక స్థాయిలో సేవ చేద్దామంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, రూపాయి చేతిలో ఉండదు. ముందుకెళ్దామంటే ఒక్కోసారి సహకరించదు, ఒకసారి ముందుకు రాదు, ఒక్కోసారి ఒక దేవుడు దర్శనమిస్తే ఆ దర్శనం అర్థం చేసుకుని వాళ్ళు లేకపోతే వెనకబడిపోవాలి. ఏదో పొందాం, ఏదో చేద్దాం, అదో పోరాటం. మనిషి ప్రతి జీవితంలో పోరాటం అండి. మన ప్రతి జీవితంలో పోరాటమే, అంతరంగ పోరాటమే. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు ముగిస్తామో తెలియదు, ఎప్పుడు ఏది ప్రారంభిస్తామో తెలియదు. దేవుడు అంటాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు, నీకు నేను తోడే ఉంటావు. దేవుడు తోడు లేకపోతే అండి మనం ఏమి సాధించాం. ఈరోజు మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం కూడా చాలాసార్లు. మన పరిస్థితులను చూసి, మన యొక్క చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి మనం బంబిలెత్తిపోయి, ఇంకా నా పని అయిపోయిందేమో, నా వల్ల ఏమి కాదేమో, ఇంకా నేను ప్రయత్నం చేసినా జరగదేమో, ఒకవేళ నేను ఎవరికైనా ఏది చెప్పుకుందామన్నా వాళ్ళు అర్థం చేసుకోలేమో, ఒకవేళ అర్థం చేసుకుని నాకు సహకరించడము, నా ముందు ఓకే అంటారు, కానీ మళ్ళీ వాళ్ళు నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చేయడము, సహకరించడము, నన్ను అర్థం చేసుకోవడము, అపార్థం చేసుకుంటారేమో. ఇదో పోరాటం. ధైర్యం కోల్పోయిన రోజుల్లో బతుకుతున్నాం. విశ్వాసం అన్న పేరే మర్చిపోయే స్థితిలో, విశ్వాసం అన్నదానికే మనం ఆ పేరే మర్చిపోతాం, ఆ ఆయుధాన్ని ఉపయోగించలేకపోతాం. మోషే అంటున్నాడు, మోషేతో దేవుడు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు తెలుసా, మోషే చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా బాధలో ఉన్నారు. ఎందుకు తెలుసా, మోషే గొప్ప నాయకుడు అండి. తను ఒకరోజు తన గొర్రెలు కాసుకునేవాడు, తను ఒక వ్యక్తిని చంపేస్తున్నాడు మోషే. అలాంటి వ్యక్తిని మోషే, నేను నీకు తోడుగా ఉంటాను మోషే అని చెప్పి, ఒక నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తిని, ఒక నెత్తిగా మాట్లాడే ఒక వ్యక్తిని దేవుడు పిలిచి, మోషే నీకు నేను తోడై ఉంటానయ్యా, నా ప్రజలను విడిపించు, నా ప్రజలను విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, నేను పిలుచుకున్నాను, నువ్వు రా అన్నప్పుడు మోషే లోబడినప్పుడు 6 లక్షల కాలబలాన్ని దేవుడు నడిపించాడు మోషే ద్వారా. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి దేవుడే మోషే అని పేరు పెట్టేశాడు. ఇది మోషే ధర్మశాస్త్రం అని పేరు. కొన్ని ఊళ్ళో మనం చూస్తామండి, కొన్ని స్ట్రీట్లో ఒక వ్యక్తి గొప్పగా ఫేమస్ అయ్యాడు అనుకోండి, ఆ వీధికి ఆ వ్యక్తి పేరు పెట్టేస్తారు, ఆ ఊరికి ఆ వ్యక్తి పేరు పెట్టేస్తారు. అదే విధంగా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం తెలుసా, ఇది మోషే ధర్మశాస్త్రం. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప పేరు ఇచ్చాడు చెప్పండి. దేవుడు తోడుగా ఉంటే మోషే ధర్మశాస్త్రం రాయించాడు. మోషే అయిపోయిన తర్వాత యెహోషువతో చెప్తున్నాడు ఏం తెలుసా, యెహోవా మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడైంది, నీ తోడైండు. యెహోవా సేవకుడైన మోషే మృతులైన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతులొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇస్తున్న దేశంలోకి వెళ్ళండి. వాస్తవం చెప్తున్నా, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలండి బానిసలుగా ఉండుకొని ఐగుప్తు దేశం. ఎంత బానిసగా తెలుసండి, వాళ్ళే ఇంటిని తయారు చేసుకోవాలి, వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే ఆ ఇల్లు కాల్చడానికి కట్టెలు తెచ్చుకోవాలి. వాళ్ళు ఎవరో వాళ్ళ చేతిలో ఉండదో అన్ని వాళ్ళే తెచ్చుకోవాలి, గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, అన్ని వాళ్ళే అక్కడ. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వకపోతే, ఆ ఫోరో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వకపోతే వరదాలు పట్టుకోవాలి. మంచినీళ్ళు అవుతాయి ఎవరో, దాహం అవుతుంది ఎవరో, కోల్పోతాం, సృహ కోల్పోతాం, అయినా వాళ్ళు ఎవరో వచ్చిన బాధ్యత. అంత బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు. 430 సంవత్సరాలండి ఇశ్రాయేలు నిలిగిపోయారు. అలాంటి ప్రక్రియలో మోషేని ఎన్నుకుని దేవుడు ఈ రోజుని మనం కూడా నిలిగిపోతాం కదా. చాలా విషయాలు నిలిగిపోతున్నాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో నిలిగిపోతున్నాం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో చెప్పుకోలేక నిలిగిపోతున్నాం. అవి పంచుకుంటే ఎదుటి వాళ్ళకి ఏలపాలం అవుతామో, చిన్న చూపు అయిపోతామో అని కొన్ని విషయాలు తెలిసినా తెలియకుండా అవి దాచేసుకుని నిలిగిపోతున్న వాళ్ళు, అర్థం చేసుకుని లేక అర్థం చేసుకునే బదులు కొన్ని విషయాలు ఉంటాయి. తప్పు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మంచి చెడ్డ
ఏమీ లేకపోయినా తప్పు చేస్తున్నా సపోర్ట్ చేస్తూ ఉంటాం. అది అదో బాధ ఎక్కువైపోద్ది. ఇదేంటో వీళ్ళు తప్పు చేస్తున్నా, వీళ్ళ ప్రవర్తన బాగాలేదు అన్నా వీళ్ళకి బుద్ధి చెప్పడం అనేసి మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేస్తారేంటి, అదో బాధ. ఓ పక్కన దాన్ని కాదలేక దీన్ని కాదలేక మధ్యలో వెళ్ళిపోయి అడ్జస్ట్ అయిపోతా అట్లా వెళ్ళిపోతాం. ఎంత పోరాటం. ఈరోజు మనిషి నలిగిపోతున్నాడు నీళ్ళగా, అంతరంగ పోరాటాల ద్వారా నలిగిపోతున్నారు. కుటుంబ సమస్యల చేత, ఆరోగ్య సమస్యల చేత, ఉద్యోగ వ్యాపారాల ద్వారా నలిగిపోతా మనిషి ఒక్కొక్కసారి ఆరోగ్యాన్ని ఆయుష్ని కోల్పోతున్నాడు. టెన్షన్ పెట్టేసుకుని హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, నరాల వీక్నెస్ వచ్చేసి ఇంకోటి కొంతమంది సంపాదించే ప్రక్రియలో పడిపోయి బేవచ్చంగా నిలిపోతున్నారు. నిద్ర ఉండదు, టైంకి సంపాదిస్తున్నారు, నిద్ర ఉండదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఎంకేయాలి, ఇంకా ఎంకేయాలి, ఇంకా ఎంకేయాలి. ఆ ప్రక్రియలో నిద్ర ఉండదు, తిండి ఉండదు, పిల్లలు పట్టించుకోము, భార్యతో ప్రేమగా ఉంటాడు, పిల్లలతో ప్రేమగా పంచుకోము. ఏమనంటే మీకోసమే కదా కష్టపడతాను, మీకోసమే కదా మీకు బాగుండాలని. తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఆ వ్యాపారంలో పడి, ఆ ఉద్యోగంలో పడిపోయి రాత్రుల పాలు టైం కానీ టైంకి వస్తాం, పిల్లలు వేసే టైంకి మళ్ళీ వెళ్ళిపోతాం. రాత్రి పిల్లలు బాగా పడుకుంటే అర్ధరాత్రి నుంచి డోర్ పడతాం. ఇంత ప్రక్రియలో దేవుడు అంటాడు, నీకు నేను తోడుగా ఉంటే నీకు ఏ వాగ్దానం ఇచ్చాను ఆ వాగ్దానం సొంతం అవుతుంది. యెహోషువకు అంటాడు, యెహోషువ మోషే చనిపోయాడు, నువ్వు బాధపడుతున్నావా? మోషే ఇశ్రాయేలు ఎలా బాధపడుతుందో తెలుసా? మా పని అయిపోయింది, మోషే చనిపోయాడు, గొప్ప నాయకుడు మోషే చనిపోయాడు, కానీ మేము ఏం చేయాలి? మా నడిపిక దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పాలు తేనె ప్రవహించే దేశం మాకు ఇస్తాడు, పాలు తేనె ప్రవహించే దేశం మాకు ఇస్తానన్నాడు. ఎందుకు తెలుసా? ఐగుప్తులో మేము ఏం తినలే, ఐగుప్తులో మేము నలిగిపోయాం, మా శరీరాలు అలసిపోయాం, మా శరీరం అంతా గాయాలు, దెబ్బలే, కురుపులే, నెమ్మది లేదు. కానీ పాలు తేనె ప్రవహించే దేశం దేవుడు మాకు ఇస్తున్నాడు. పాలు తేనె ప్రవహించే దేశం అంటే ఏంటో తెలుసండి? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఆవు ఉందనుకో, ఒక బర్రె ఉందనుకో, గేదె, మనము సాయంత్రం పిచ్చుకుతాం, పాలు పిచ్చుకుతాం, 1 లీటర్ 2 లీటర్లు వస్తాయి. కానీ పాలు తేనె ప్రవహించే అంటే పాల తేనెలో అలా ఉందండి. వాళ్ళు 5 లీటర్లు 10 లీటర్లు 20 లీటర్లు తీసిన తర్వాత కూడా ఆ గేదెకి ఆవుకి పాలు ఆ రొమ్ములు పగిలిపోయి పాలు ఇంకా కాలిపోతూ ఉంటాయి. అని నువ్వు పెండాలని 100 లీటర్లు 80 లీటర్లు వస్తాయి. పేకలాగా వెతకలాగా మిషన్లు పెట్టేస్తారు. ఆ రొమ్ములకి మిషన్ పెట్టేసి ఆన్ చేస్తే అవి పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి అన్నమాట, అందులోకి వచ్చేస్తుంటాయి. అంత సమృద్ధిగా దేశం. ఒక దోసక ఉంటే ఎంత ఉంటుంది, దోసక ఒక యాపిల్ ఎంత ఉంటుంది, ఒక పొట్లకి ఎంత ఉంటుంది, అంత సమృద్ధిగా దేశం. ఒక ఉల్లిపాయ ఎంత ఉంటుంది, గూడుగుమ్మడికి అంత ఉల్లిపాయ. ఉప్పుడికి మీకు ఒకసారి నేను చెప్పాను మెసేజ్, ఒలివ క్రిస్మస్ మెసేజ్లో చెప్పాను, గుర్తుందో లేదు మీకు. సుగంధ తోట అంటారు దాన్ని, మీకు ఐడియా ఉందో లేదు. ఏ రోజు రాజుకి తన భార్యకి ఐగుప్తు స్త్రీకి గిఫ్ట్గా ఇస్తారు దాన్ని. గుర్తులేదు కదా, మర్చిపోయారా? సరే, అంత ప్రసిద్ధి చెందింది పాలస్తీనా. అంత ప్రసిద్ధి చెందిన దేశానికి దేవుడు నడిపిస్తాడంటే మధ్యలోనే వాళ్ళు ప్రయాణం వాగ్దానానికి వచ్చారు. యుద్ధానికి ఎలా పడుతుంది? పైనుంచి కిందకి యాగవాలుగా పారుతారు, అంటే పైనుంచి కిందకి. అది చాలా భయంకరమైన నది అన్నమాట, చాలా పెద్దదన్నమాట. పైనుంచి యాగవాలుగా ప్రవహిస్తారు. మనం ఒక్కోసారి మూవీస్లో వీడియోస్లో చూస్తాం కదా, పెద్ద పర్వతం మీద నుంచి కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ అలా దిగిపోతూ ఉంటాయి. అది చూసినప్పుడు చాలా బాగుంటుంది. కిందకి చూస్తే పెద్ద లోయ, దాదాపు 3-4 తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఒకే పొలంగా నిలబెట్టి ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉంటుంది. అంత లోతుగా వాటర్ పడుతూ ఉంటుంది. నైల్ నది కానీ చాలా బ్యూటిఫుల్ నదులు అనమాట, చాలా బాగుంటుంది. అలాంటి యోర్దాను నదిని వాళ్ళు దాటాలి. దాటితే పాలు తేనె ప్రవహించే దేశం. కానీ మోషే చనిపోయాడు. పరిస్థితి అంతా తారుమారైపోయింది. అప్పుడు దాకా మోషే దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీళ్ళు వచ్చింది, దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే పూరేడు పెట్లు వచ్చింది. మోషే దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన్నా పడింది. దేవదూతలు తినే ఆహారంతో ఇశ్రాయేలు పోషించబడ్డారు. వాళ్ళు ఎక్కడ కూడా తగ్గలే. కానీ మోషే చనిపోయే టైంకి యెహోషువకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? మోషే, నువ్వు ఉన్నంతకాలం ఇశ్రాయేలు నా మాట
ఇలాంటి నాయకులు ఇశ్రాయేలీయులు ఒకసారి తిరగబడతారు, వాళ్ళు తీసి కొడతారు, నా మాట వింటూ నేను ఏం చేయాలి? యెహోషువ బాధపడుతుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమయ్యి యెహోషువ నువ్వేం బాధపడకు, నువ్వేం దిగులు పడకు, నా సేవకుడైన మోషేకు తోడైనట్టు నీకు తోడైన. ఎందుకు తెలుసా? నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి. నేను ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాను, పాలు తేనె ప్రవహించే దేశం నీకు ఇస్తానని. అక్కడ ఆకలి బాధ దెబ్బక ఏది ఉండదు, అక్కడ సమృద్ధి గల పట్టణము, అది ఎప్పుడు మీరు నిత్యము ఆనందిస్తారు. ఆయన పట్టణం నేను ఇస్తానన్నాను, కానీ ఈ వాగ్దానం దగ్గర కాదు, ఇది దాటాలి. అప్పుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ నువ్వు లే. ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తూ దాన్ని నా వల్ల అవ్వదు అని నువ్వు ఆగిపోతున్నావో, ఈ ప్రయత్నం నా వల్ల అవ్వదు, అవుతాది అనుకున్నాను, ఇది నా వల్ల అవ్వదు అనుకుంటున్నావో, దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తావా? చెయ్యి, నీకు తోడుకుంటావు. నువ్వు వ్యాపార ప్రయత్నం చేస్తావా? చెయ్యి, నీకు సహాయం చేస్తా. నువ్వు నీ కుటుంబాన్ని పట్టుకోవాలనుకుంటున్నావా? ప్రయత్నం చేయి, నేను కడతా. నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తావో ఆ ప్రయత్నం చేయి, నీకు నేను తోడుగా ఉంటా. నువ్వేం భయపడవు, నువ్వేం దిగులు పడకు, నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీకు నేను తోడుగా ఉంటా అని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రోజు యెహోషువ అదే మాట చెప్తున్న దేవుడు, యెహోషువ మోషే చనిపోయాడని బాధపడతావా? దిగులు పడతావా? నీకు తోడుగా ఉంటా. నువ్వు లే, నువ్వు లే, ఈ ఇశ్రాయేలు కాపాడాలని నడిపించు. ఎందుకు తెలుసా? నేను ఉన్నవాడు, నేను మోషేకు మాట ఇచ్చాను, నా ప్రజలని ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనె ప్రవహించే దేశం నడిపిస్తానని. ఇదే వాగ్దానం నీకు కూడా ఇస్తున్నాను. నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన స్థలము, నువ్వు పొందుకోవాల్సిన స్థలాలు, ఇశ్రాయేలు ఇస్తానన్న దేశము నేను సిద్ధం చేసి ఉంచాను. నువ్వు లే. ఈ రోజు కూడా అంతే, మనం చతికిల పడిపోతాం, మన ప్రయత్నాలు అవ్వని చతికిల పడిపోయి మన కార్యాలు నెరవేర్చు, మన జీవితంలో అనుకున్నదిగా సాధించలేము. మన ప్రయత్నాలు ఇంతతో అయిపోయి ఏదో బతికేద్దాం అనుకుంటున్నావా? లేదు, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, నీకు ఇంకా జీవితం ఉంది. నువ్వు అనుకున్నది ఏది జరగదు అనుకోవద్దు, నువ్వు అవిశ్వాసంతో ఉండదు. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చదువుని నేను ముందుకు నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు నమ్మితే, మోషేకు యెహోషువ నువ్వు నమ్మిడి అనే దేవుడి మహిమను నువ్వు చూస్తావు. మనం నమ్మాలండి. నీ ముందు ఏమి కనిపించదు, అయిపోయినట్టు ఉండదు, కానీ నువ్వు రంగంలో దిగాలి. ఐగుప్తు దేశం నుంచి పాలు తేనె ప్రవహించే మధ్యలో యోర్దాను వెళ్తే, యోర్దాను పై నుంచి కిందగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అది దాటాలంటే ఇశ్రాయేలు వాళ్ళు ఖాళీ కాదు, కానీ వాళ్ళ మనసాన్ని ఎత్తుకున్నారు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ యాజకులు మొట్టమొదటిగా అడుగు పెట్టని, యాజకులు మొట్టమొదటిగా అడుగు పెట్టని. యాజకులు ఎప్పుడైతే మొట్టమొదటిగా యోర్దానులో అడుగు పెట్టారో అండి, పై నుంచి వచ్చే పైన అనుకోండి, కింద నుంచి వచ్చే నీరు కింద కాలుతుందండి. దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అర్థమైందండి? యాజకులు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ అడుగుకి పై నుంచి వచ్చే నీరు పైన ఆగిపోయింది, కింద నుంచి వచ్చే కింద ఆగిపోయిందండి. ఎవరికి సాధ్యమని చెప్పండి? వాళ్ళ పని అయిపోతుంది అనుకున్నారు ఇశ్రాయేలు. మోషే చనిపోయి మాకు నాయకుడే లేడు, మాకు పట్టించుకున్న వాళ్ళు, మాకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి మోషే. కానీ ఈ రోజు మోషే చనిపోయి మా పరిస్థితి, ఇశ్రాయేలీయులందరూ బాధపడుతుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని తెలుసా? యెహోషువ నా సేవకుడైన మోషేకు తోడైనట్టు నీకు తోడైనట్టు. ఈరోజు దేవుడు మనతో కూడా అది చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీ ప్రయత్నాలు, నీ కార్యాలు ఏమైతే ఉన్నాయో చల్లారుకొని ఆగిపోయి అనుకుంటాయేమో, ఆగిపోయి నీకు నేను తోడుగా ఉంటాను. నాకు తోడుగా ఉన్నాను కావాలనుకున్నాను కాబట్టి నీకు నేను తోడుగా ఉంటాను. ఈరోజు మనం దేవుడు తోడు కోరుకుంటే కొంతమంది ఎలా చేస్తే తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒకరికి తోడు కావాలి, తోడు కావాలి, తోడు కావాలి అంటూ ఉంటాం. ఈరోజు మళ్ళీ అవిశ్వాసంతో జరుగుతుందో జరుగుతుందో, అవుతుందో అవుతుందో. ఓ పక్కనేమో దేవుడికేమో అయిపోతుందేమో నాకు కోరుకున్నా అంటాం, ఓ పక్కనేమో అవిశ్వాసంతో బాధపడిపోతూ ఉంటాం, మనసులో దిగులు భయం. రెండింటి మీద పాలిస్తే ఏం నువ్వు నమ్మినవా సంపూర్ణంగా నమ్ము, దాన్ని ప్రార్థించు, విశ్వసించు. మనకి మోకాలకు పని చెప్పకుండా, మన నమ్మకంలో విశ్వాసం స్ట్రాంగ్గా లేకుండా ప్రయత్నించాలి. కార్యాలు నెరవేరవచ్చు, కార్యాలు అవ్వవు, కార్యాలు జరగవు. నువ్వు నమ్మాలి, రెండోది ప్రయత్నం చేయాలి, మూడోది మోకరించాలి. దేవుడు అంటాడు నువ్వు లేచి యెహోషువ నడిపించాలి అన్నట్టుగా దేవుడు పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాడండి. మనం నిబ్బరం కలిగి ధైర్యం ఉండాలి. నిబ్బరం కలిగి ధైర్యం ఉండడం అంటే మనం చెప్పినంత ఈజీ కాదని, నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండడం అంటే అయ్యేదో చెప్పేది అయిపోవు.
చెప్పేసడం ఈజీ కాదు, అది చేసి చూపించాలి. నిన్ను చూసినప్పుడు ఎవరైతే బలహీనమైపోయారో, అరే ఆ బ్రదర్ జీవితంలో జరగదన్నారుగా జరిగింది. మీకు వచ్చి చెప్తాను, మన టీంలో జేమ్స్ గారు, మోహన్ కాక గారు వచ్చారు కదా, మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి 16 లక్షల రూపాయలు అప్పు ఉంది. మన వాళ్ళ హౌస్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు మంచి సాక్ష్యం చెప్పారు. మా 4 మెంబర్స్ అందరూ వెళ్ళాం. ఆ రోజు ప్రార్థన చేసాం, చక్కగా విందు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ రోజే మార్నింగ్ వాళ్ళు ముగించుకుని వచ్చాం. ఆ రోజు ఆ జేమ్స్ అన్న మోహన్ కాక గారు మంచి సాక్ష్యం చెప్పారు. ఏంటంటే వాళ్ళకి గోపలపురం గొల్లగూడ ఏరియాలో సైట్ ఉంది, అది అమ్ముతున్నారు. అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కదా, అమ్ముతున్నారు. 16 లక్షలకే మామూలుగా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేద్దామని అనుకున్నారు. 16 లక్షలు 16 లక్షలు కూడా వెళ్ళట్లేదు, 12, 13కి వెళ్తుంది. వీళ్ళకి అప్పులే 16 లక్షల దాకా ఉన్నాయి. ఒక పక్కన లోన్స్ ఈఎంఐస్ కట్ అయిపోతాయి. కానీ ప్రార్థన చేస్తారు ఇద్దరు, బాబా ఇది అమ్మేస్తాం, మా లోన్స్ ఉన్నాయి కట్టలేము, మా వల్ల కాదు అనుకున్నారు. ప్రార్థన చేస్తున్నారు, బేరాలు వస్తాయి. ఈ లోపల వాళ్ళ బ్రదర్ వచ్చి కొత్త ఫోన్ చేసి అన్నయ్య గవర్నమెంట్ వాళ్ళు స్థలం అడుగుతున్నారు, ఇచ్చేద్దామా మరి, ఎంత ఇస్తారంటే 32 లక్షలు ఇస్తారంటే. 32 లక్షల ఇదేంటి బాబు, 16 లక్షలకి బేరం అనుకున్నాం మనం. 16 లక్షలు దాకా మీకు గ్రేట్ అనుకున్నాం, 32 లక్షల ఇచ్చేద్దాం అని 32 లక్షలు. మళ్ళీ ఆ నైట్ అంతా ఇద్దరు ప్రార్థన చేశారు, బాబా మేము ఊహించలేదయ్యా 16 లక్షలు ఎక్కడ 32 లక్షలు అని అనుకున్నాం. తర్వాత మళ్ళీ వారం తిరగ మళ్ళీ వచ్చిందంట ఇంకో ఫోన్ వచ్చి, అన్న అది కొంతమంది స్థలాలలో మాట్లాడుకుని మాట మీదకి వచ్చినట్ట 56 లక్షలకి ఇస్తారంట. 56 లక్షలకి ఇస్తారంట గవర్నమెంట్ వాళ్ళు. అసలు అది వాస్తవంగా రేటు 8 లక్షలు 16 లక్షలు ఉందని అక్కడ మామూలుగా వేరే వాళ్ళకి అమ్మింది. కానీ వాళ్ళు ప్రార్థన చేసి మా అప్పులు తీర్చు, మా లోన్ కట్టలేకపోతామని ఎంతో విశ్వాసంతో భార్య భర్తలు ఎంతో రాత్రులు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు, ప్రభా మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేస్తాం, ప్రతి నెల మేము అప్పులు కట్టలేకపోతాం, ప్రతి నెల మేము లోన్స్ కట్టలేకపోతాం. మేము మీకు ఇంకోటి చెప్పిన ఆ కార్యం ఎప్పుడు జరిగింది తెలుసండి. అక్క నాకు నిర్ణయం తీసుకున్నారంట. మహేష్ వచ్చాడు కాంతారకండి, అక్క నిర్ణయం తీసుకున్నారు. మన సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన జిఎస్టీకి వచ్చిన వాళ్ళు దశమ భాగాలు మేము ఇవ్వాలని 4 మెంబర్స్ అందరూ నిర్ణయం చేసుకున్నాం. దశమ భాగాలు ఏవైతే ఉన్నాయో అది మన జిఎస్టీ పరిచర్య అభివృద్ధి చెందుతుంది, చాలా అభివృద్ధిలోకి వస్తుంది. పరిచర్య చూస్తే చాలా ఉంది. కాబట్టి మన దశమ భాగాలని జిఎస్టీ మన వృక్షపట ఆర్గనైజేషన్ ఇవ్వాలి, పరిచర్య చాలా ఉందని చెప్పి మేము ఫోన్లో మాట్లాడుకుని మా 4 మెంబర్స్ అందరం ప్రార్థన కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా జేమ్స్ అన్న కళ్యాణ్ అన్న వాస్తవం చెప్పాలంటే పోయిన నెల దేవుడు నాకు ప్రేరేపించాడు. మన జిఎస్టీ పరిచర్య పెరుగుతుంది, కానీ ఆర్థికంగా చాలా వెనకబడుతుంది, పరిచర్య చాలా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ జిఎస్టీ పరిచర్యకి మా భార్య భర్తలు దశమ భాగము ఇచ్చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నామన్నా. కానీ అది మేము చెప్పుదామని లోపలనే మళ్ళీ మీరు మాతో మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందన్న, మేము ఇచ్చేద్దాం అనుకున్నామని చెప్పి మన జిఎస్టీ పరిచయకి జేమ్స్ అన్న అక్క వాళ్ళిద్దరు దశమ భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆ వారంలోనే దేవుడు ఎంత అభివృద్ధి చేసా 32 లక్షలు, తర్వాత 56 లక్షలు జరిగింది. మీరు చెప్తూనే ఉంటారా, ఆ దశమ భాగం ఇచ్చేస్తే ఉన్న అమౌంట్ నుంచి వాళ్ళ శాలరీలు లోన్ కట్ అయిపోతుంది. కొన్ని 2-3 లక్షల లోన్ కట్ అయిపోతాయి. ఉన్న అమౌంట్లోనూ ఇంకో ఈఎంఐ కట్ అయిపోతాయి. వాళ్ళ దగ్గర ఏమన్నా కనీసం 500 కూడా మిగిలి వాళ్ళకి. మన ఓ పక్కన దశమ భాగం ఇచ్చేసి ఒక పక్కన లోన్స్ కట్ అయిపోతే ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది, మనం వెళ్ళి కట్టాల్సి లేదు. కానీ ఎప్పుడైతే దేవుడికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారో, వాళ్ళ భార్య భర్తలు ముందుకు వచ్చారో, దేవుడు 16 లక్షలు లేదని 32 లక్షలు చేశాడు. 32 లక్షల్ని వాళ్ళ దగ్గరని 56 లక్షలు చేశాడు. మీరు చెప్తున్నాము 34 లక్షలు పెట్టి రాజమండ్రిలో కొత్త బిల్డింగ్ ఓన్గా కొనేసుకున్నారు. జస్ట్ 2 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రోజు 16 లక్షలు పెట్టి అప్పులు తీసుకొని 34 లక్షలు పెట్టి బిల్డింగ్ కొనుక్కోగలిగారు. మిగిలిన అమౌంట్ని బ్యాంకులో వేసుకుని ఇంట్రెస్ట్ సంపాదించుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్తారా? ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే దేవుడు ఎదగడం అంటే ఏంటో తెలుసండి. మన దేవుడు ఎదగడం కదా, నువ్వు నమ్మాలి. మేము ఆ రోజు మేము ఆ సాక్ష్యం అయితే ఆశ్చర్యం అనిపించింది. అన్న అంటాడు, అన్న మీరు వచ్చిన తర్వాత మంచి సాక్ష్యం చెప్తాం అంటే ఏదో అనుకోండి. ఆ రోజు మేము శ్యామన్న, జాషువా, యోగి బ్రదర్ మేమందరం విన్నప్పుడు మహేష్ కూడా వచ్చాడు. మా కొన్ని చమ్మకెళ్ళాడు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు నిజంగా. అలా అన్నారు, అన్న నిజంగా ఈ COVID-19లో జాబ్లే ఊడిపోతాయి అనుకున్నాము, మా జాబ్స్
ప్రాజెక్టులు రాక 300 మంది ఒకటి 100 మందినే వచ్చారు. ఆ 100 మందిలో ఈ జేమ్స్ అని పేరు ఉంది. చెప్పలు పడి దేవుడు అర్థమైందా? మన పోరాటాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని టచ్ అయితే అన్న నా జీవితంలో సెటిల్ అవ్వాలన్నా, నా తల్లిదండ్రులు సహకారం ఉండాలన్నా, అప్పుడు దాకా నా ఇష్టాన్ని తిరిగేసా, చదువులో పేరుపోయా, ఉద్యోగంలో పేరుపోయా, వ్యాపారంలో పేరుపోయా, కుటుంబంలో భార్య భర్తలకు నేను కొనేమైపోతున్నా, పిల్లలు అడిగితే తేడా పోతున్నా, చదువులు ఏమైపోతున్నా అర్థం కావట్లే, ఉద్యోగం ఏమవుతుందో అర్థం కావట్లే, నా పోరాటం ఏం అర్థం కావట్లేదు అన్న. ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్ని ప్రతి కుటుంబంలో 4-5 ప్రాబ్లమ్స్, వ్యక్తిగతంగా సమస్యలే, పోరాటమే. పడుకుంటే తెల్లవారైతే దేనికి పరిగెట్టాలి, ఈ రోజు ఏంటి అర్థం కాని పరిస్థితే. కానీ నువ్వు మోకరించగలిగి దేవుడు తోడు చేసుకుంటే, దేవుడు నాకు తోడు ఇవ్వడానికి నువ్వు ఎప్పుడు చెప్తా తెలుసా? నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు. యెహోషువ నమ్మాడు. మోషేకి తోడే ఉన్నప్పుడు ఏమేమి అద్భుతాలు చేశాడో నేను చూసా, నేను విశ్వసించా, దేవుడు నాకు తోడు ఇవ్వగలడు, నేను నమ్ముతున్నా. ఈ రోజు ఎన్ని వాక్యాలు విన్నావో నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీ జీవితంలో దేవుడు స్థిరపరుస్తాను, బలపరుస్తానని చెప్తున్నా, నువ్వు నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. ఎందుకో తెలుసా? నీ పరిస్థితిని చూసి భయపడిపోవు. నీ పరిస్థితిని చూసి భక్తులు నీకు అవ్వదు, దేవుడు ఎలా చెప్తాడు కానీ జరగదు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలి తెలుసా? కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం సహనం చూపించాలి, కొంచెం పేషెన్స్ కలిగి ఉండాలి, కొంచెం ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనండి టీ కాస్తాం, వెంటనే తాగేస్తామా? అది మరణిస్తేనే కదా. మామిడి చెట్టు వేస్తాం, వెంటనే ఫలాలు తినేస్తామా? ఒక 20 సంవత్సరాలు ఎక్కడివ్వాలి. పిల్లలు పుట్టిందంటే అమ్మాయిని పిలిచేస్తారా? తాతయ్య అమ్మమ్మని పిలిపించుకోవాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆ మాట పిలవాలంటే. మన జీవితంలో వ్యక్తి ఫలాలు ఉంటాయి, అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. నువ్వు ఓర్చుకుని సహించి నమ్మితే, దేవుడి వాగ్దానం నమ్మితే ప్రతి వాగ్దానం నీ సొంతం అవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈ రోజు మనిషి ధైర్యం కోల్పోతున్నాడు, నిబ్రాన్ని కోల్పోతున్నాడు, ఏది వినాలో అర్థం కావట్లేదు. పరిస్థితులు ఈ రోజు అంటే అమ్మయ్య ఈ రోజు గడిచిందిరా బాబు, ఈ రోజు గంట కొట్టెక్కింది, ఈ రోజు అయిపోయింది అన్న స్థితికి చేరుకోడు మనిషి. ఈ రోజు వాస్తవం చెప్తున్నా, ఈ రోజు అయిపోయింది అన్న స్థితికి వెళ్ళిపోదు. కానీ దేవుడి మీద ఆధారపడి, దేవుడు తోడు నువ్వు నిజంగా కోరుకొని, ప్రభు నీ తోడు లేకపోతే నేను బయటపడలేదు. ఒక వచనం నేను చూపించి ముగిస్తాను. కీర్తన 90 ఒకసారి ఇస్తాను. ఈ వచనం చెప్పి ముగిస్తాను. కీర్తన 90:14 వచనం. కీర్తన 90:14. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాము. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ కృప అంటే ఏంటండి? కృప అంటే ఏంటి? ఆయన కనికరం, ఆయన ప్రసన్నత నువ్వు కోరుకుంటే ఉదయాన్నే ప్రభా ఈరోజు నా ప్రయత్నాలు, ప్రభా ఈరోజు నా కార్యాలు, నా షెడ్యూల్ ఇది, ఈ వారంలో నేను ఉన్నాను ప్రభా, నా ప్రయత్నాలు, నీ కృప నాకు కావాలి అని దేవుడికి ఎప్పుడైతే నీ చేతిలో ఆయన చేయడం కాదండి, ఆయన చేతిలో నీ చేయాలి. ఆయన చేతిలో నువ్వు చేసినప్పుడు, నువ్వు నమ్మకంగా ఆయన నీ జీవితాలు అప్పగించినప్పుడు, అప్పుడు నువ్వు చూస్తావు. ఇటో కాలు అటో కాలేసి, అటో నమ్మకం ఇటో నమ్మకం పెట్టుకున్నాను చెప్పి నువ్వు నమ్మలేదు, నువ్వు కార్యాలు చూడలేదు. నమ్ముతావా? పూర్తిగా నమ్ము, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మోషేకి ఎప్పుడైతే దేవుడు తోడే ఉన్నాడో గొప్ప అద్భుతాలు చేశాడు. అదే మోషేకి తోడైన దేవుడు యెహోషువకి ఎప్పుడైతే తోడు ఉన్నాడో దేవుడు అద్భుతాలు చేశాడు. మోషేకి తోడైన దేవుడు, యెహోషువకి తోడైన దేవుడు ఈ రోజు అన్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావా? ఉండు, నీకు నేను తోడైనాడు, నువ్వు భయపడవు. ఈ మనుషుడు ఏ మనుషుడిని ఎదుట నిలచాడు, ఏ మనుషుడిని ఎదుట నిలచాడు. ఈ రోజు మనకు ఉంటాయండి, పోరాటాలు ఉంటాయి. మనం ఏదైనా మంచి చేస్తుంటే అడ్డు పెట్టుకోవాలి ఉంటారు. మనం ఏదైనా మంచి చేస్తుంటే ఎందుకులా చేస్తాం, నువ్వు ఉచిత సలహా ఇచ్చుకోగలరు. దాని ముందుకు వెళ్ళకుండా ఏదో మొక్క పెట్టి అలా చేసి పెట్టుకోవాలి ఉంటారు. కానీ నువ్వు నిలబడాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటావు. యెహోషువకి, అబ్రహాముకి దేవుడు సంతానాన్ని తను వాగ్దానం చేశాడు. నీకు తోడుగా ఉన్నాను అబ్రహాం అన్నాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అన్నట్టుగానే అబ్రహాం సంతానించాడు. యోసేపు నేను తోడే ఉన్నాను అన్నాడు. 13 సంవత్సరాల తర్వాత ఆ యొక్క దేశంలో యోసేపు ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. దేవుడు తోడు ఉంటే అంటే నువ్వు ఎప్పటికైనా విజయం సాధిస్తావు, నువ్వు ఎప్పటికైనా నిలబడతావు, నువ్వు ఎప్పటికైనా మంచి భవిష్యత్తు పొందావు, నీ జీవితంలో ఎప్పుడు స్థిరపడతావు. నేను బాధపడను. దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారమా వ్యాపారం ఇస్తాడు, గర్భఫలమా గర్భఫలం ఇస్తాడు. ఏది లోటు చేయలేదు, నువ్వు నమ్మాలి. దేవుడు
తోడు కావాలి. నీ తోడు లేక నేనేమి సాధించలేదు అంటున్నాడు యావసంతో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. మనం చింతించుకోవడం ఎక్కువ చేసుకోవడం తక్కువ చేసుకోవడం. ఈ రోజు మనిషికి చింత ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఇది అవగమో జరగదేమో ఏంటో వాళ్ళు చిరాకు పడిపోయి, కంగారు పడిపోయి, బాధపడిపోయి ఫాస్ట్గా అయిపోవాలి. మనకి ఏదైనా అయిపోయింది ఇన్స్టెంట్ కాపీ అయిపోవాలి. 2-3 సెకండ్లు జరిగింది ఫాస్ట్గా జరగాలి. అంత ఓపిక నశించిపోతుంది, సహనం కోల్పోతాం, అవిశ్వాసంలో దిగిపోతాం. ఓ రోజు కంటే ఒక వారం గడిచినట్టు, ఒక నెల గడిచినట్టు, ఓ సంవత్సరం కనిపెట్టాలంటే కష్టమైపోతాం. సంవత్సరమే 6 నెలలే, 9 నెలలే, 10 నెలలే, 2 సంవత్సరాలే. కానీ దేవుడు నమ్మదేవుడు. నీకు దేవుడు ఎలా ఇస్తాడు తెలుసండి? నీకు ఏ టైంలో ఇస్తే ఆశీర్వాదము, ఏ టైంలో ఇస్తే నీకు ఉపయోగము, ఆ టైంలోనే ఇస్తాడు. కొన్ని టైంకి నీకు ఏ టైంలో ఇస్తే ఆ ఇచ్చేది నీకు ఉపయోగకరమో ఆశీర్వాదమో అప్పుడే ఇస్తాడు. నువ్వు తొందరపడి ఎవడో కొన్నిసార్లు నువ్వు రెడీగా లేకపోయినా, సిద్ధపాటు లేకపోయినా నీకు ఈ టైం రైట్ టైం అయితే దేవుడు వెంటనే ఇస్తాడు. కొన్నిసార్లు ఒకవేళ మన ప్రవర్తన, మన బిహేవియర్ బాగోకపోతే దేవుడు సరి చేసుకునేంత వరకు కూడా ఇవ్వడదు. నువ్వు సరి చేసుకుంటే అవి ఇస్తాను అంటాడు. ఒకవేళ సరి చేసుకున్న తర్వాత నువ్వు పొందుకుంటావు దేవుడు ఆశీర్వాదాలు. ఒకవేళ మన చేతులు కాల్ చేసుకుంటే సరి చేసుకుందాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒకరి మాట నిజం, దేవుడు నీకు తోడే ఉన్నాడన్న మాత్రం నిజం. నువ్వు నమ్ము. ఈ రోజు వర్తమానం అనేది దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి వాగ్దానం మన సొంతమే. యెహోషువ నమ్మాడు, వాళ్ళ పేరు కావచ్చు దేశాన్ని స్వతంత్రించుకున్నాడు, ఇశ్రాయేలు కూడా స్వతంత్రించుకున్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆయన ఇచ్చిన ప్రార్థన పరిశుద్ధాన్ని పొందాలి. శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడగలిగిన అయ్యా, మీరు మాకు తోడుగా ఉంటేనే ఈ లోకంలో మేము సాధించగలుగుతాం. మీరు మాకు తోడుగా ఉంటేనే మీ జీవితంలో నగ్గగలుగుతాం, సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటాం. ఒకవేళ మీ సన్నిధిని మీ తోడుని మేము ఇంతవరకు కోల్పోతాం. ఒకవేళ మేము కాదంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి. నీ తోడు, నీ సన్నిధి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి కదా. మేము ఏ రకంగా మేమేం చేయలేదు, నేను పక్కన పెట్టి మేము సాధించింది ఏమీ లేదు. నువ్వు మాకు తోడుగా ఉన్నావు. అయ్యా మేము నమ్ముచున్నాం తండ్రి. యెహోషువకు తోడుకున్నట్టు అయ్యా మోషేకు తోడుకున్నట్టు తోడుగా ఉండండి ప్రభు. మా సర్వ ప్రయత్నాలు తోడుకునండి. మా ఆత్మ వదిలించిన ప్రకారం మేము అన్ని విషయాలు వదిలించాలి ప్రభు. మా జీవితంలో మీరు స్థిరపడాలి. 10 మందికి పెట్టే స్థితిలో చేయండి. 10 మందికి మమ్మల్ని పోషించుకునే స్థితిలో దయచేయండి. 10 మందికి మమ్మల్ని అయ్యా ఆశీర్వాదకరంగా మార్చండి. మేమే దేహీయాన్ని ఒక దగ్గర చేసి ఆడకూడదు ప్రభు. మేము దేహీయాన్ని ఆడకూడదు. 10 మందికి పెట్టే స్థితిలో చేయండి. మమ్మల్ని దీవించండి ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. మాకు తోడుగా ఉంటే ప్రభు మా జీవితంలో మేము కోరుకున్న ప్రతి దాన్ని మేము పొందుకుంటాం తండ్రి. అయ్యా ఇంతవరకు నీ తోడు, నీ ప్రసన్నత మేము ఏమైనా కాలదంటే, ఒకవేళ పోగొట్టుకుంటే మమ్మల్ని క్షమించండి ప్రభు, మమ్మల్ని మన్నించండి. మోషేకు తోడైనట్టుగా యెహోషువకు తోడు మాకు తోడుకుంటాను తండ్రి. మా ప్రయత్నాలు, మా ఆలోచన, మా ఉద్దేశం సఫలీకృతం చేయమని, మమ్మల్ని దీవించమని మేము వేడుకుంటాం. అయ్యా వాక్యమైన మా సోదరులందరికీ ఆశీర్వాదంగా మార్చండి, దీవెనకరంగా మార్చమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. పాటలు పాడండి దయచేసి. అట్లాగే పోయిన వారం అనౌన్స్మెంట్ చేసినట్టుగానే అందుబాటు మనం ఒక 5-10 నిమిషాలు సెలవు తీసుకుందాం. లాస్ట్ వీక్ అనౌన్స్మెంట్ చేసినట్టుగానే ఎవ్రీ మంత్ 12 నెలలు 12 మీటింగ్స్ పెట్టాలి ఆయా ప్రాంతాల్లో అని మనం అనుకున్నట్టుగానే మనం నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. గొల్లగూడి ప్రాంతంలో, గోపులపాలెం దగ్గర గొల్లగూడి ప్రాంతంలో అలాగే 25, 26, 27 మీటింగ్ని మనము కండక్ట్ చేయబోతున్నాం. 25, 26, 27 అలాగే ప్లేస్ ఏరియా అదే డిక్లేర్ అయింది. అండ్ మరొకటి ప్లేస్ డిక్లేర్ అయింది. రెండోది డేట్ డిక్లేర్ అయింది. మూడోది మన ఏర్పాటు కూడా చేసుకోవాల్సి ఉంది. కాబట్టి దీనికోసం ప్రార్థన చేయండి. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. ఇంకో విషయం, ఈ ఏర్పాట్లకి కోర్ మెంబర్స్ కూడా వస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి. కాబట్టి వాతావరణం కోసం, ఏర్పాట్ల కోసం అదే ప్రార్థన చేయండి. ఇంకోటి ఆన్లైన్ కంపల్సరీగా అందులో రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే
ఆన్లైన్ పేరులో నెలలో ఒక రోజేనండి, నెలలో ఒక రోజు ఆన్లైన్ పేరులో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. దయచేసి మిస్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడి మరో నూతన సంవత్సరం మాకు ఇచ్చినందుకు ఈ ఆన్లైన్ పేరు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. అట్లాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినందుకు మీరు వ్యక్తిగతంగా ఈ నెలంతా కూడా, అంటే ఈ 12 నెలల్లో మీ కుటుంబం కోసం క్షేమంగా ఉండాలని, మీ వ్యక్తిగతంగా మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేసే ప్రయత్నాలను ఆరోగ్యంగా ప్రార్థన చేసుకోండి ఎక్కువగా. ఎందుకంటే చేతుల్లో రోజులు లేవు కాబట్టి ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటే చాలా ఆశీర్వాదం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ నెల అంతా కూడా మీ కుటుంబం కోసం ఎక్కువ ప్రార్థన చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీ కోసం ఎక్కువ ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా మీకోసం మీరు ఒక మాటలో చెప్పాలంటే, ఒక కుటుంబంలో దేవుడు నమ్ముకున్న ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నంత మాత్రం గ్యారెంటీ లేదు. ఏదైనా ఒకరు నిలబడినోడు కరెక్ట్గా నిలబడాలి. రెండోది వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. మూడోది వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, గమనించండి. ప్రార్థన చేసుకోండి. శ్రేష్ఠమైన వర్తమానం వరకు మీ జీవితాలు, మా జీవితాలు కూడా ఎంతో దేవుని దగ్గరికి వెళ్ళాలని కూడా మేము నమ్ముతున్నాము. గత వారంలో గురువారం రోజు దైవసేవకులు బర్త్డే ఎంతో ఘనంగా జరిగింది కనుక మా టీం సభ్యులు కొంతమంది దైవసేవకులకి ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ పెట్టాలని ఎంతో ఆశపడ్డారు. కనుక ఈ సమయంలో దైవసేవకులు మీ ప్రేమతో అంగీకరించవలసిందిగా కోరుచున్నాం. దైవసేవకులు వచ్చినట్లయితే ఆ గిఫ్ట్ మేము ప్రజెంట్ చేయాలని కూడా ఆశపడుతున్నాం. అదేవిధంగా ఒక చిన్న సన్మాన కార్యక్రమం కూడా చేశారు. దైవసేవకులు ప్రేమతో అంగీకరించవలసిందిగా ఇస్తున్నాము, తెలియజేస్తున్నాము. సిస్టర్స్ గ్రూప్ వచ్చినట్లయితే సన్మానం చేస్తారు, రావాలి. సిస్టర్స్ వచ్చినట్టు, బ్రదర్స్ వచ్చినట్లయితే సన్మానం చేస్తారు.
మీరు చూపించిన ప్రేమ ఆకర్షణకి నిజంగా మీకు వందనాలండి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలే. నేను ఎంత జాబ్ చేస్తున్నా వాస్తవం చెప్పాలంటే ఎప్పుడు రింగ్ కొనుక్కోలే. దాదాపు 8 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా, రింగ్ ఎప్పుడు కొనుక్కోలే. ఇంకా వాచ్ ఎప్పుడు నేను పెట్టుకోలేదు, వాచ్ కూడా ఎప్పుడు కొనుక్కోలే. ఒక సైన్ చేయించుకోవాలని ఎప్పుడు ఆశపడలేదు. వాస్తవం చెప్పాలంటే ఈ చేతుల మీదుగా కొన్ని లక్షల రూపాయలు దేవుడి సేవ కోసం లేదంటే చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. చాలా మందికి బర్త్డేస్ అయితే వాచ్ గిఫ్ట్కి ఇచ్చిన రోజులు ఉన్నాయి, షర్ట్లు గిఫ్ట్కి ఇచ్చిన రోజులు ఉన్నాయి, చాలా పాజిటివ్ ఐటమ్స్ కూడా మా ఫ్రెండ్స్కి నేను గిఫ్ట్కి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ నేను జాబ్ చేస్తున్నా లేదంటే ఎంత ఖర్చు పెడుతున్నా, నలుగురిలో తిరిగేవాడిని, సేవకి వెళ్తున్నా అని చెప్పి నేను ఎప్పుడు ఒక రింగు, ఒక చైన్, ఒక వాచ్ పెట్టుకోవాలని ఎప్పుడు లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ ఇచ్చినా లేదంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్కి ఇస్తే అది పెట్టుకోవడానికి తప్ప, అది కూడా వాళ్ళు ఇష్టపడి ముచ్చటపడితే తప్ప నేను ఎప్పుడు పెట్టుకోలేదు. కానీ దేవుడు ఇలాంటి వాళ్ళు ప్రేమించి ఇచ్చారు కాబట్టి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా దేవుడు మహిమపరుస్తున్నా, నన్ను గర్వపరచుకొని నేను గర్వపరుస్తానని వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చినందుకు నిజంగా మీరందరూ ఎంత ఆనందంగా సంతోషంగా రింగిని బహుకరించి, వాచ్ బహుకరించి, ఒక అద్భుతమైన శక్తిని మీరు పానికి ఇచ్చి సన్మానించి గౌరవించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. సో ప్రేమ మీరు చూపించినందుకు నిజంగా మీ అందరికీ పేరు చొప్పున ప్రతి ఒక్కరికి నా ఇంటి వందనాలు చెల్లిస్తున్నాం. సో మీ అందరి కోసం నేను అనుదినము ప్రార్థన చేస్తా. సో మీరు కూడా మీ దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఐస్ క్రీమ్ కప్పులు మన బన్నీ స్పాన్సర్ చేశారు. ఒకసారి తమ్ముడికి చెప్పడం కూడా థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఇంకా బాగా దీవించాక గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను, అక్కనే బాగా పిల్లలందరినీ కూడా దేవుడు దీవించాలని దేవుడికి నిత్యము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇంత సహకరించిన మీకు కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ పేరు చొప్పున మీరు ఇచ్చిన సన్మానం కొరకు, ఆతిథ్య కొరకు నిజంగా వందనాలని. థ్యాంక్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా దీవించాలని, మీరు చేస్తున్న సర్వ ప్రయత్నాలు దేవుడు ఆశీర్వదించాలని నేను ఆమె చెప్తున్నాను. వేసినాము అది దేవుడు నమ్మకంగా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుంటాం. లాస్ట్ ప్రార్థన. పరిశుద్ధంగా మీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన దినంలో మమ్మల్ని ఎంతగా దీవించినందుకు, మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. ప్రభా మేము అలుగులు కాదు, అయోగ్యులు ప్రభా, మేము ఎన్నిక చేయబడ్డాము కాదు ప్రభా, ఆయన మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను. దేవుడు మేము బలహీనమే తండ్రి, కానీ మేము మమ్మల్ని బలపరిచారు. అందుకే వందనాలు తండ్రి. మీరు చూపించిన ప్రేమకే, ఆప్యాయతకే వందనాలు ప్రభా. అయ్యా ఏనాడు ప్రభు ఏది ఆశించలేదు తండ్రి, ఏనాడు ఏది అయ్యా గుర్తించబడాలను, పెట్టుకోవాలని దేన్ని ఆశించలేదు ప్రభా. అయ్యా ఒక సామాన్యంగా జీవించడానికి ఇష్టపడ్డాను. అది నువ్వు చూసిన దేవుడు, కనికరించిన దేవుడు ప్రభా. అయ్యా ఎంత ప్రేమించే వాళ్ళని, ఎంత గౌరవించే వాళ్ళని, అర్థం చేసుకునే వాళ్ళు అయ్యా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పేరు చొప్పున ప్రతి ఒక్కరిని జీవించండి దేవా. నేను నిజంగా రావడం కాదు ప్రభా, నిజంగా నేను అయ్యా యోగ్యత లేని వారిని అయినా మీరు నన్ను ప్రేమించారు, మీరు నన్ను కనికరించారు ప్రభా. అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు చూపించిన ప్రేమకై అయ్యా ఈ బిడ్డలకు మీరు ఇచ్చిన మంచి మనసుకే వందనాలు కదా అయ్యా. మీ బిడ్డలు మీరు అయ్యా సేవలు ఉపయోగించాలని, అయ్యా ఆశీర్వదించాలని, అయ్యా గౌరవించాలని ఇచ్చిన మనస్ఫూర్తిగా మంచి మనసుకే వందనాలు. స్వస్థబుద్ధి కలిగిన మంచి మనసు కలిగి ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి మనసుని మా సహోదరికి ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభు. అయ్యా మోషేని నువ్వు హెచ్చించావు, నీ సేవకులు నువ్వు హెచ్చించావు, దీవించావు, నీ సేవకులు పట్ల ఎంతగానో ప్రేమ చూపించావు. ఆ ప్రేమను పాప నీ బిడ్డలు కూడా పంచినందుకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు ఇచ్చిన ప్రతి కానుకను పెట్టి వందనాలు చేస్తావు. ఎంతైతే విత్తారో, ఎంతైతే ఖర్చు పెట్టారో వాళ్ళ జీవితంలో అంత 100 రెట్లు దయచేయండి ప్రభు. వాళ్ళ జీవితంలో అంత 100 రెట్లకు బతుకును కాకా అని ప్రార్థన చేస్తాం. వాళ్ళ ఉద్యోగాలు దీవించండి, వాళ్ళ వ్యాపారాలు దీవించండి, వాళ్ళకి ఇచ్చిన కుటుంబ సభ్యులందరినీ దీవించండి. వాళ్ళు చేస్తున్న సర్వ ప్రయత్నంలో ఎక్కడ నుండి మీకు మొదలుకొని నిత్యము వాళ్ళ ఆశీర్వాదాలు చూడాలి, వాళ్ళ అద్భుతంగా నిలబడాలి తండ్రి. అట్టి కృపను దయచేయండి. యెహోషువ ఇశ్రాయేలు పని అయిపోయింది అనుకున్నారు ప్రభా. వాళ్ళ సమయంలో నువ్వు ప్రత్యక్షమయ్యి నీకు ధైర్యంగా నిబ్రము
మీ సహాయం చేసి ఈ వారంతో మీరు చేస్తున్న ప్రయత్నాన్ని తోడుకోనండి. ఈ వారంతో మా యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం దయచేయండి ప్రభు. ఈ సహాయం అందించమని అట్లాగే దేవా 25 తారీఖులో మీ పెడుతున్న మీటింగ్స్ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయ్యా దానికి కాసిన ఏర్పాట్లను మీరు సిద్ధం చేసుకోవడానికి సమకూర్చమని నేను నమ్ముకున్న బిడ్డలకు నేను ప్రేమించే వారికి సమస్తం సంపూర్ణ జరిగిస్తున్నారని మీరు చెప్పినట్టుగా మీరే సమస్తాన్ని సంపూర్ణ జరిగించమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించమని, ఫలవర్తించమని, నీరు కట్టిన తోట వల్ల మమ్మల్ని ఫలవర్తించమని, అన్ని విధాలుగా ఆశీర్వదించమని, అయ్యా మా పట్ల కృప చూపించమని మా ప్రియులు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.